హరే కృష్ణ సార్. హరే కృష్ణ. సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం బపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో అన్నిటికంటే గొప్పది వైరాగ్యం. ఏ సుఖానికైనా కూడా ఒక పరిమితి ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత వాటిని మనం జీవితంలో కోల్పోతాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అంటే మన జీవితంలో ఇవన్నీ అశాశ్వతం అని చెప్పి తెలియాలి. శాశ్వతము అనుకున్నంత లోపల అన్ని కూడా మనకు దూరం అయిపోతూ ఉంటాయి. ప్రపంచంలో మనం ఏది సంపాదించుకున్నా అది ఇక్కడే సంపాదించుకుని ఇక్కడే వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం కేవలము ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా బ్యాంక్ లో ఉన్న వస్తువులను వాడుకుంటాం, మళ్ళీ బ్యాంక్ లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆ వస్తువులను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. దానికి కూలి ఎంతో కొంత తీసుకుంటాం. అదేవిధంగా జీవితంలో కూడా ఎన్నో విషయాలు మనం ఇవి నావి 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 అనుకుంటాం, ఎవరికో ఒకరికి అందజేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఉన్నంతసేపు ఇది నాదే అనేటటువంటి భావం మన లోపల పెరగడం. అందుకే మనం సాధించినటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షములలో అర్ధకామములను తగ్గించుకోవాలి. ధర్మము, మోక్షము ఈ రెండింటి మధ్య లోపల అర్థము, కామము ఉన్నాయి. అంటే ధర్మంతో జీవితాన్ని ప్రారంభించి మోక్షంకి చేరుకోవాలి. మధ్యలో కాస్త అర్ధకామములు పర్వాలేదు, తప్పేమీ లేదు. అంతేగాని జీవితాన్ని కామంతో ప్రారంభించినట్లయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే కామం అనేది కనుక ముందు ఉన్నట్లయితే అది మనకు అరి షట్ వర్గము. అరి అంటే శత్రువు. సో ఒకే కామము మనకు ఏదైతే ధర్మబద్ధంగా ఉందో ధర్మ, అర్ధకామ, మోక్షములలో అదే కామం కనుక ముందు పెట్టినట్లయితే అది మనకు శత్రువుగా మారిపోతుంది. మనము జీవితంలో అనుభవించే అన్ని రకాల బాధలకు కూడా మూలం ఏంటి అంటే కామమే, కోరిక. కామము అంటే కోరిక. డబ్బు సంపాదించాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, వీళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే బాగుండాలి. ఎన్నోసార్లు తెలుసుకున్నాం మనం. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ముందుగా కావాల్సినటువంటిది రోటీ, కపడా, మకాన్, ఫిజియలాజికల్ నీడ్స్ కావాలి ముందుగా. ఆ ఫిజియలాజికల్ నీడ్స్ సాధించడం కోసం అని చెప్పేసి ఏం చేస్తాడు తను? కాస్త కష్టపడతాడు. ముందు ఏదో కాస్త భోజనం, కూడు, గూడు, గుడ్డ 3 సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. సంపాదించుకున్నవి కాపాడుకోవాలి. ఇవాళ ఓపిక ఉంది, రేపు ఓపిక ఉండదేమో, అందుకని చెప్పి రేపటికి కూడా ఇవాళే సంపాదించుకుని తాళం వేసి పెట్టుకోవాలి. సో సంపాదించిన వాటికి నేను బంధంగా ఒక తాళాన్ని పెట్టుకుంటున్నాను, ఒక సంఖ్యల నేనే విధించుకుంటున్నాను. నా బంధానికి నేనే కారణము. అదేవిధంగా బంధాలు, పిల్లలు, భార్య, అమ్మ, నాన్న అయిపోయింది. మళ్ళీ ఒక తలుపు లోపల అందరూ ఉండాలి, తలుపు తాళం వేసుకోవాలి, ఉండాలి మనం అంటూ ఒక ప్రత్యేక యూనిట్. ఈ విధంగా ఏమైపోతుందంటే బంధాలు పెరుగుతున్నాయి. బంధాలు పెరుగుతూ ఉన్న కొద్దీ స్వార్థం పెరిగిపోతుంటుంది. స్వార్థం పెరిగిన కొద్దీ ఏమైపోతుందంటే మనం అర్థం చేసుకునే లోపలే మనం జీవితం లోపల చెడుదారిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. తర్వాత ఏమవుతుంది, సమాజంలో అందరితో మాట్లాడాలి, కవులు చెప్పాలి అనుకుంటాం, చెప్పుకుంటూ ఉంటాం, బాగుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మనకు పరిచయమైన వాళ్ళందరి దగ్గర కూడా మనం గొప్పగా ఉండాలి. నీకున్న కారు కంటే నా కారు బెటరు, నీకున్న వస్తువుల కంటే నా దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయి అని చూపించుకోవాలని. దీన్ని ఎస్టీమ్ నీడ్స్ అంటారు. సో సోషల్ నీడ్స్ లోంచి ఎస్టీమ్ నీడ్స్ కోసం ఎప్పుడైతే మనం వచ్చామో అప్పుడు సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఎస్టీమ్ నీడ్స్ వచ్చాయో అప్పుడు మనకు వస్తువులు దగ్గర అవుతూ ఉంటాయి, వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము, మనుషులందరికీ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము, సత్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇక చివరగా ఈ 4 సాధించిన తర్వాత ఇక ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అటు బంధువులు మిగలరు, ఇటు మిత్రులు మిగలరు, ఇటు ఆప్తులు మిగలరు, ఎవరు మిగలరు. కనీసం అప్పుడైనా కొంతమందికి
ఆలోచన వస్తుంది. నేను ఎందుకు జన్మనెత్తాను? ఈ జన్మనెత్తడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? నేను ఏమి సాధించాను ఈ జీవితంలో? ఉన్న వాటిని కాపాడుకోవడమేనా నా జీవితము? నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వచ్చే జన్మలో ఇవన్నీ నేను మొదటి నుంచి సాధించవలసిందేనా? ఇవన్నీ కూడా ఆలోచించడం మొదలైనప్పుడు మన లోపల చక్కటి మార్పు వస్తుంది. ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన లోపల మార్పు వస్తుంది. కాబట్టి మన లోపల మార్పు రావడమే అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. ఆ మార్పు కొద్ది మందికే వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత ఇక వారు తప్పకుండా జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వారికి కావాల్సింది వైరాగ్యం. ఇవన్నీ ఏం సాధిస్తున్నాను నేను వీటి వల్ల? ఈ రోజు ఉన్నటువంటి బంధువులు రేపు ఉండడం లేదు. ఇవాళ పట్టించుకుంటున్నటువంటి జనాలు రేపు పట్టించుకోవడం లేదు. ఎవరిని కదిలించినా కూడా కన్నీటి గాథలు. ఎవరిని కదిలించినా కూడా అగ్ని పర్వతాలు లోపల నుంచి బయటికి వస్తున్నాయి. ఎవరిని కదిలించినా కూడా నిర్మలంగా ఉండలేకపోతున్నాము. ఎవరిని కదిలించినా కూడా లోపల నుంచి కోపాలు, అహంకారాలు. నువ్వు నా మాట ఎందుకు వినవు? నేను చెప్పినట్టుగానే ఎందుకు జరగదు? అవతల వాడు ఎలాంటి వాడైనా సరే నా మాట నెగ్గాలి, నా మాట నెగ్గాలి అనేటటువంటి భావన ఎప్పుడు వస్తుందంటే అహంకారంతోటి. మితిమీరినటువంటి అహంకారంతోటి. ఇవన్నీ కూడా కామం నుంచి వచ్చినటువంటివే. అన్నింటికీ మూలము కామమే. వేరే వాడిపైన నేను డామినేషన్ చేయాలి అనేది కూడా కామమే. వీటి ద్వారా ఏమవుతుందంటే మనం జీవితంలో చాలా విషయాల్ని కోల్పోతూ ఉంటాం. అయితే అది ఆ కోల్పోతున్న విషయం మనకు తెలియదు అంతే. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో ఇప్పుడు ఏదో అంటారు కదా, మనకేదో కోపం వచ్చిందా, ఏమని నీళ్ళ మీద కోపం వచ్చిందిరా, ఇవాళ నుంచి నేను నీళ్లు వాడుకోను అని చెప్పేసి వాడు మొహం కడుక్కోవడం మానేసట. నేను ఈ రోజు నుంచి బ్రష్ చేసుకోను అని చెప్పేసి వాడు మానేసట. ఆ విధంగా ఏమవుతుందంటే మంచి దారులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి వ్యక్తులను కూడా కొంతమంది ఇటువంటి వాటి ద్వారా పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మన జీవితం లోపల మనం కావాలనుకున్నటువంటి మంచి ఏదైతే సత్ సాంగత్యం ద్వారా వస్తుందో మనము మనకున్నటువంటి సమస్యల ద్వారా ఆ సత్ సాంగత్యానికి కూడా మనము దూరం అవుతూ ఉంటాము. కానీ కావాల్సినది ఏమిటి? అందరికీ కూడా దూరమై భగవంతుడికి దగ్గరవ్వాలి. సత్యానికి దగ్గరవ్వాలి. సత్యానికి దగ్గరవ్వాలి అంటే సత్యాన్ని దగ్గర చేసేటటువంటి విషయాల ద్వారా మనము మన ప్రయాణాన్ని మొదలెట్టాలి. సత్ సాంగత్యం ద్వారా మన ప్రయాణాన్ని మొదలెట్టాలి. మొదలెట్టి క్రమ పద్ధతి లోపల అర్ధకామములను తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం అర్ధకామములను క్రమ పద్ధతిలో తగ్గించుకుంటామో అప్పుడే మనం జీవితంలో ముందుకెళ్తాము. కానీ ఏమవుతుంది? చనిపోయే వరకు కూడా డబ్బు సంపాదనే. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది ఉంటారు. ఏంటంటే 70 ఏళ్ళొచ్చినా, 80 ఏళ్ళొచ్చినా ఇంకా ఏదో కొనుక్కోవాలి, ఇంకా ఏదో గొప్ప చూపించాలి. నా కొడుకు ఇంత గొప్పవాడు, నా కోడలు అంత గొప్పది, నా పిల్లాడు ఇంత గొప్పవాడు, నా కోడలు ఇంత గొప్పది, నా మనవళ్ళు ఇంత గొప్పవాళ్ళు, నా మనవళ్ళు ఇవి చేశారు, నా మనవళ్ళు అవి చేశారు. ఇలా చెప్పుకుంటూ ఉంటాము. ఇన్ని కార్లు కొన్నాము, ఇన్ని స్థలాలు కొన్నాము, ఈ బంగ్లా కొన్నాను. హ్మ్. నేను ఎంఏ కొద్దిగా లేట్‌గా చేశాను. మీ అందరికీ తెలుసు కదా! సంస్కృతంలో. చేసినప్పుడు మా క్లాస్‌లో 260 మంది. అందులో కూడా కొంతమంది పరిచయమైన వాళ్ళుంటారు. వాళ్ళందరితోటి ఎప్పుడైనా కబుర్లు చెప్పడం అవి ఇవి జరుగుతాయి. అందులో చాలా పెద్దవాళ్ళు. నేనే పెద్దాన్ని 53 ఏళ్ళు అనుకుంటే, నాకంటే పెద్దవాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు అందులో. వాళ్ళు చెప్తారు ఈ బంగ్లా 70,00,000, ఆ బంగ్లా ₹1,00,00,000, నా అల్లుడికి ఇంత ఆస్తుంది, నా కూతురికి ఇంత ఆస్తుంది, ఇవన్నీ చెబుతూ ఉండేవాళ్ళు. నాకర్థమయ్యేది కాదు. అంటే ఎవరైతే సమాజం లోపల మంచి మార్గంలో వెళ్ళాలి, ఎవరిలో అయితే పరిణతి వస్తుంది అని చెప్పేసి అనుకుంటామో, వాళ్ళు కూడా డబ్బు దగ్గర, హోదా దగ్గర అవతల వాళ్ళతోటి నేను గొప్పవాళ్ళని, గొప్పదాన్ని అనిపించుకోవాలి అనేటటువంటి భావన కనిపిస్తూ ఉండడం ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇవి పోవేమో బహుశా జీవితంలోంచి ఇవి పోవేమో. అందుకోసమే శంకరాచార్య మనకేం చేశారు? వైరాగ్యం తెచ్చుకోవయ్యా! నీవు మోక్షం కావాలి. ఎవరినడిగినా ఏం కావాలయ్యా నీకు అంటే మోక్షం కావాలి. మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? శ్రీనివాస్ గారు చాలా సార్లు అడిగారు. నేను మొత్తం చెప్పిన తర్వాత కూడా ఎంతో మంది అడిగారు. సరే సార్ మాకిప్పుడు మోక్షం తెచ్చుకోవాలనుంది ఏం చేయమంటారు? క్వెషన్. వైరాగ్యం తెచ్చుకోండి. అది అవ్వదండి. అవ్వదు. పిల్లలు, మనవళ్ళు, మనవరాలు మాకు కొద్దిగా బాధ్యతలుంటాయండి. మీలాగా గాదు. మీరంటే పిల్లల్ని ఇలా తీసి అలా పారేశారు గదా! రోడ్ల మీద. మేమట్లా పారేయలేదు. మేము మంచిగా పెంచుకుంటాం పిల్లల్ని. మీలాగా గాదు మేము. మీరు ఫాల్తూ గాళ్ళు, దేడి దిమాక్ గాళ్ళు మీరు. మేమంతా తెలివైన వాళ్ళం సార్. మేము ఇంకా బాధ్యతలున్నాయి. మాకు బంధాలున్నాయి. మీకు దేడి దిమాక్ గాబట్టి అన్నొదిలేశారు. హ్మ్. కాబట్టి మేము చేస్తాం. అవన్నీ చేస్తాము. మాకు మునిమన్మడున్నాడు సార్. మునిమన్మడి బాధ్యత ఎవరిదంటారు? ఏం జేయాలి ఇప్పుడు నేను మునిమన్మడిని చూసుకోకపోతే వాడు సమాజంలో రౌడీ అయితాడు. సో నేను జేస్తున్నది దేశ సేవ. ఇప్పుడు వాడు మునిమన్మడిని ఎందుకు ప్రేమగా చూసుకుంటున్నాడు? ఎవరన్నా చెప్పండి కారణము?
ఒకడు ముని మనమని ఎందుకు ప్రేమగా చూసుకుంటున్నాడు అంటారు? స్వార్థంతోటా మంచి లేక దేశ క్వాలిటీగా సేవనా? పెట్టాను. స్వార్థమా దేశ సేవనా? స్వార్థమే ఉంటదండి ఎక్కువ శాతం. తర్వాత ఎక్కువ సేవ స్వార్థం అండి. తర్వాత స్వార్థమే దేశ సేవ. సార్. కాదు, మరి ఆయన చెప్తున్నారు కదా, ఇప్పుడు మన వల్లని నేను చూసుకోకపోతే ఎలాగండి? నా కొడుకు కూతురు ఆఫీస్లోకి వెళ్ళిపోతారు, కొడుకు కోడలు, పిల్లల్ని ఎవరు పెంచుతారు? మరి సమాజానికి అది మంచిది కాదంటారా? మంచిది కాదంటారా? ఇప్పుడు అది నేను చెప్పిన మంచిదే మాటలు కానీ సార్, మంచిదే కానీ సార్, అది ఆయన ఆయన కుటుంబం ఆయన పరిధిలోనే చేసుకుంటున్నాడు కదా సార్. అంటే కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన మనవన్ని పెంచుతున్నాడు, ఓకే, మనవన్ని పెంచుతున్నాడు, వైరాగ్యం తెచ్చుకోవయ్యా అంటే నాకు వైరాగ్యం ఎందుకండి? నేను మనవళ్ళని పెంచకపోతే వాళ్ళు రౌడీలాగా తయారవుతారు రేపు. సో కాబట్టి నేను సమాజం కోసం సేవ చేస్తున్నాను అంటున్నాను ఆయన మనవన్ని పెంచుకోవడం ద్వారా. దానికి ఏమంటాం జవాబు? వాళ్ళని పెంచాలి కానీ మన ఇది మనం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి ధ్యానం. చెప్పండి సార్, సత్యప్రభ గారు ఏం చూసుకోవాలి చెప్పండి? వైరాగ్యం ఎలా వస్తుంది అంటారు? మన వాళ్ళని పెంచినప్పుడు వైరాగ్యం ఎలా వస్తుంది? ఒక్క నిమిషం సత్యప్రభ గారు మాట్లాడండి, వారి తర్వాత మీరు మాట్లాడండి. అంటే సార్ అమ్మా, చెప్పండి. వాళ్ళ బాధ్యత చూడాల్సింది వదిలిపెట్టామని చెప్పాం కానీ మన భక్తి, మన పూజలు, మన కార్యక్రమాలు కూడా మనం చూసుకోవాలి. అంటే వైరాగ్యం అవసరం లేదంటారా? అంటే వైరాగ్యం అవసరం లేదంటారా? భక్తిగా ఉన్నప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది కదా సార్. వైరాగ్యం అంటే ఏంటి చెప్పండి? వైరాగ్యం అంటే వదులుకోమనే గాని సంసారం బాధ్యతలు వదులుకోలేరు కదా సార్. బాధ్యతలు అంటే ఎప్పటిదాకా తీసుకోవాలో పోనీ కూడా మీరే చెప్పండి. పిల్లలు కొద్ది పెద్దగా అయ్యేదాకా ఇంకా పూర్తి వాళ్ళకి పెళ్లిళ్ళు వాళ్ళ ఇవన్నీ అంటే మనవరాలను పెంచే బాధ్యత ఎవరిది? కొడుకు కోడలదే గాని ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్తున్నారు కాబట్టి మనం చూసుకోకపోతే తప్పదు అని అంటారు కదా. కాబట్టి కొంతవరకు చూసి వాళ్ళు కూడా బాధ్యత ఉంటుంది కదా. అట్లానే మొత్తం మనం ఏమి మనము అంటే కేవలం మన జీవితం అంతా వాళ్ళ కోసమే లేకుండా మనది మనం చూసుకుంటూ అది కూడా కొంతవరకు నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను సార్. అది జరుగుతుందంటారా? నేను ఒక ప్రవచనకర్త గురించి చెప్తాను. ఇద్దరు పేరు మోసిన ప్రవచనకర్తలు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ప్రశ్నలు జవాబులు అయిపోయిన తర్వాత ఒకసారి వెంటనే మ్యూట్ లో పెట్టుకుంటూ ఉండండి, ఓకే? ఇప్పుడు నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక ఇద్దరు ప్రవచనకర్తల గురించి చెప్తాను. ఒక ఆయన చాలా పేరుంది, ఆయనకి బాగా పెద్ద పేరుంది. ఎంత పెద్ద పేరుందంటే ఎన్నో ఏళ్లుగా అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇస్తున్నాడు, అందరినీ భక్తి మార్గంలో పెడుతున్నాడు, ఇట్లా అంటుంది అనమాట. ఆయన ఒకసారి ఒక కథ చెప్పాడు. తన దగ్గరికి ఎవరో వచ్చారు, ఆయన కొడుకు చచ్చిపోయాడు, కానీ ఆయన ఏం బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు అంటే, దేవుడు నాకు ఆడుకోవడానికి ఒక బొమ్మని ఇచ్చాడు, ఆ బొమ్మను పట్టుకెళ్ళిపోయాడు, బాధపడాల్సింది ఏముంది? అలాంటి పరిణతి అందరిలో రావాలి అని చెప్పాడు ఆయన. ఓకేనా? మంచి మాట చెప్పాడంటారా కాదా? పరిణతి ఆ స్టేజ్ లో రావాలి, కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో? ఎవరైనా చెప్పండి. కరెక్ట్. సో అందరం కూడా చప్పటి కొట్టేసాం, కింద కూర్చుంటాం కదా, కింద కూర్చుని ఆయన పాదాల ధూళి ఉంటుంది కదా, ఆ పాదాల దగ్గర నుంచి వచ్చే గాలి మనము ఆహాహాహా ఇలా ఇలా, అబ్బా చాలు, ఆ ధూళి నాకు తగిలింది నా కళ్ళకు, నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పి అందరూ చూస్తున్నారు అనమాట. అదే వ్యక్తికి మనవళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు. ప్రతి ప్రవచనంలో మాట్లాడితే నాకు మనవాళ్ళు ఇచ్చారు, నాకు మనవాళ్ళు ఇచ్చారు, నా మనవరాళ్ళు ఇచ్చాడు, నా మనవాళ్ళు ఇచ్చాడు, వీడియోలు పబ్లిక్ లో పోస్ట్ ఏంటంటే ఇలాగ ఆనందంగా ఇలాగ చూస్తూ లేకిగా చూస్తూ ఉంటాయి చూడండి పశువులు వాళ్ళ పిల్లల్ని, అలా చూస్తూ మనవళ్ళతో ఆడుకుంటూ మనవరాళ్ళతో ఆడుకుంటూ. ఇప్పుడు ఏది సత్యం? మొదటిది సత్యమా, ఇది రెండోది సత్యమా? అవతల వాడికి చెప్పే ముందు వారు ఆచరించవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పుడు వీరిని చూసి మరికొంతమంది చేస్తారా లేదా ఆలోచించండి ఒకసారి. అదే విధంగా మరో ప్రవచనకర్త మనవన్ని ఎత్తుకుని ప్రవచనాలకు కూర్చునేవాడు. ప్రవచనాలు అయిపోయిన తర్వాత తనకు సన్మానాలు చేయించుకునేవాడు, ఆయన అడిగి చేయించుకునేవాడు. అయితే చేయించుకుంటూ ఆయన ఏం చేసేవాడు, ఆయన కూడా చాలా పేరు మోసిన ప్రవచనకర్త, చాలా కోట్ల కొద్ది సంపాదించేశాడు డబ్బు. అంటే నేను పేరు మోసిన అంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, పేరు మోసిన అంటే బాగా పేరు పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బు చేసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక రూపంలో బాగా పేరు తెచ్చేసుకుని, ఓకే, జనాలతో శిష్యులే నాకు శిష్యులే ఖర్చు పెడుతున్నారు అని చెప్పేస్తూ రకరకాల భోగాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మూడవ స్థాయి వాళ్ళు ఏంటి అంటే అమ్మాయిలను వలలో వేసుకునేవారు. మీకు దీనికి ఎక్సెప్షన్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు దేవుళ్ళు.
ఈ 3 పనుల కోసమే ప్రవచనాలు చెప్తారు జనాలు. ఇది కాదు అని అంటే అది అబద్ధం. ఉన్నారు గరికపాటి లాంటి వారు ఉన్నారు, మహానుభావులు, వారు మంచివారు. వారు గాని, తత్వ విధానంద గారు గాని, తర్వాత మన గీతా ప్రెస్ కానీ, దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమం, వీరందరూ కూడా మహానుభావులు. వీళ్ళతో మనకేమీ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళలో నిజమైనటువంటి వైరాగ్యం ఉంది. మిగతా షణ్ముఖ శర్మ గారు, షణ్ముఖ శర్మ గారు అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరికైనా కూడా పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, మనం డబ్బులు తీసుకుంటున్నారు అంటే అయిపోయినట్టే కదా, పతనం అయిపోయినట్టు. వేరే వాడి దగ్గర చేయి తాపాడు ఒకడు అంటే వారిని ఎవరైనా గాని, వాళ్ళకి ఏముంది? లేదా ఇది నేను డ్యూటీగా చేస్తున్నాను. ఇప్పుడు గరికపాటి వారు ఉన్నారు, ఆయన ఏమంటారు, ఇది నేను డ్యూటీగా చేస్తున్నాను, మీకు వింటున్నాను. ఇప్పుడు స్కూల్లో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, ఉద్యోగం లోపల ఉద్యోగం సిన్సియర్ గా చేసి వస్తానా, తప్పలేదు. గరికపాటి వారికి మిగతా ప్రవచనకర్తలకు నేను తేడా చెప్తాను చూడండి. గరికపాటి వారు ఏమంటారు, నేను స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, డబ్బు సంపాదించట్లేదు, నాకు ఇది ఒకటే మార్గం, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఎవరు వినకపోయినా పర్వాలేదు, తాంబూలం ఇచ్చేవాడు ఉంటే చాలు నాకు. సో దెర్ ఇస్ నో హిపోక్రసీ. ఉన్నమాట ఉన్నట్టుగా న్యాయంగా చెబుతారు ఆయన. మిగతా వాళ్ళు ₹1,00,000 తీసుకునే దగ్గర ఆయన 5,000, 10,000 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు, డబ్బు తీసుకున్నందుకు ఆ డబ్బుకు సరిపడా జనాలకు పూర్తి స్థాయి జ్ఞానాన్ని ఇస్తారు ఆయన. జనాల దగ్గర డబ్బు తీసుకోరు ఆయన. జనాలందరినీ వచ్చి కాళ్ళు పట్టుకోమన్నారు. జనాలందరినీ కూడా నా పేరు మీద గుంపులుగా సామూహిక వాటిని ఏమంటారు, పండుగలు ఇవేవో చేస్తారు కదా, పారాయణలు, సామూహిక కుంకుమార్చనలు, ఇవన్నీ చేయమని అడగారు ఆయన. తర్వాత ఏదో పైసలు ఇవ్వమని అడగడు. లేకపోతే నేను గోశాల నడిపిస్తున్నాను, నాకు గోశాలకు పైసలు ఇవ్వమని అడగడు. నేను ప్రవచనం చెప్తాను డ్యూటీగా, ఆ ప్రవచనానికి కార్యకర్తలు తప్పిస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వక్కర్లే, వచ్చిన వాళ్ళు ఎవరు నా కాళ్ళ దగ్గరికి రావక్కర్లే. ఓకే, సో హీఈస్ వెరీ ఆయన చాలా క్లీన్ అండ్ నీట్. ఆ రకంగా చూసుకుంటే ఆయన మహానుభావుడు. మిగతా వాళ్ళు అట్లా కాదు కదా. మిగతా వాళ్ళు పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు కొనుక్కుని మేము సేవ చేసామనుకుంటారు. ప్రాబ్లం వచ్చేది అక్కడ. సరే, ఇప్పుడు మనకు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు మన కథకి సంబంధించినంత వరకు ఇక్కడ మన కథలో మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఈ ప్రపంచంలో చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ మూడింటి కోసమే చేస్తూ ఉంటారు. కోట్ల కొద్ది డబ్బులు సంపాదించేసుకుంటారు, పీఠాలు ఇప్పుడు ఏమైపోతుంది, జనాల లోపల వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే వైరాగ్య భావన లోనే వైరాగ్యం లేనప్పుడు ఏమవుతుంది, మనలో కూడా వైరాగ్యం రాదు. మీరు ఎవరికైనా ఒక్కరికైనా తప్పనిపిస్తుందా, మనవరాలని పెంచడం? ఒక్కరికైనా తప్పనిపిస్తే చెప్పండి, ఏమనుకోవద్దు. మనస్ఫూర్తి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మనసులో అనిపించింది చెప్పండి. అంటే మనవరాలని పెంచడం తప్ప లేదా? ఇప్పుడు మన దగ్గరే పెట్టుకోకపోయినా కనీసం అప్పుడప్పుడన్నా పోయి చూడొచ్చు కదా, అది కూడా తప్పేనంటారా సార్? వాళ్ళంటే సార్ ఒక్క నిమిషం, మృదుల గారు, తర్వాత సుధామోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి సార్. వైరాగ్యం వైపు వెళ్ళాలి అనుకుంటే అంతే అండి, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసాక మనం మనది కాదు అనుకుని ఉండాలండి. ఓకే, అది మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నేను కరెక్ట్ ఆన్సర్ అడగట్లేదు, మీ మనసులో ఉన్న భావాన్ని చెప్పమన్నా. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. కరెక్ట్ ఆన్సర్ నాకు వద్దు, కరెక్ట్ ఆన్సర్ మన అందరికీ తెలుసు. కరెక్ట్ ఆన్సర్ చెప్పకండి, గుండెలో ఉన్న మాట చెప్పండి. గుండెల్లో ఉన్న మాట అయితే పెంచాలని అనుకుంటామండి. చూడాలి, అమ్మో పిల్లాడికి పెళ్లి అవుతుంది, వాడికి ఏం పిల్లాడు పుడతాడో చూడాలనే అనుకుంటామండి. అమ్మయ్య, వెరీ గుడ్, చక్కగా మాట్లాడారు, వెరీ గుడ్. ఇంకెవరైనా ధైర్యంగా చెప్పండి. అలా కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. అలా కాకుండా ఉన్న వాళ్ళే. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. ఈ కాలంలో ఎందుకంటే ఉద్యోగాలు పాతకాలానికి ఇప్పటికి మార్పు వచ్చింది. మేము చూసుకున్నాం కదా, మీ ఇంట్లో ఉండి పిల్లలు చూసుకొని కూడా కష్టమా, మిమ్మల్ని అడుగుతూ ఉండరా లేదా? ఇప్పుడు మనమైతే వేటికి పోలేము కదా. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ వానప్రస్థానం చేయనిక లేదు, ఆ కాలం పోయింది. ఇప్పుడు ఉండే పరిస్థితులు ఉన్నట్లు మనం చేసుకుంటూ వైరాగ్యం చేసుకుంటూ పిల్లలు కూడా చూసుకోవాల్సిందే. అది చూడాలి, ఇది చూడాలి, తప్పదు. నా ఉద్దేశం. మీరే నేనేమన్నా తప్ప రేటా చెప్పడానికి? నేను హిందూ ధర్మంలో ఏదుందో అదే చెప్తాను. నేను నాకేముంది, నా పర్సనల్ ఒపీనియన్ నేనేం చెప్పను. నాకు హిందూ ధర్మంలో ఏముందో అదొకటే చెప్తాను నేను, అంతే. ఇంకెవరైనా సార్ చెప్పమ్మా. వేణుగోపాల్ సార్ చెప్పినట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా పక్కన లేకపోతే పిల్లలు మన ధర్మాన్ని ఎలా తెలుసుకుంటారు సార్?
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వైరాగ్యం అంటే డెఫినెట్ గా ఉండాలి. బట్ ఎట్ ది సేమ్ టైం మన ధర్మాన్ని మన పిల్లలకి మనం నేర్పించుకుంటూ ఫాలో అవుతూ ఎలా ఫాలో అవ్వాలో వాళ్ళకి నేర్పిస్తూ ఇది కూడా ఫాలో అయితే బాగుంటుందేమో. అంటే నేను విన్న దాని ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకు, అంటే ప్రతి దాంట్లో నేను పెద్దని నా పెద్దరికం ఉంటుందని కాకుండా వాళ్ళకి అవసరమైన సిచ్యువేషన్లో చెప్తూ మిగిలిన టైం మొత్తము కూడా వాళ్ళు ఈ ఇటువైపు ఉంటే బాగుంటుందేమో అనేసి. ఓకే, ఇంకెవరైనా? లేదు ఇవి ఖచ్చితంగా వదిలేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి సార్. సుధామోహన్ మేడం చెప్పండి. సుధామోహన్ మేడం. జై శ్రీకృష్ణ సార్. సార్ అది ఇప్పుడు ఈ మేడం చెప్పారు కదా, అది చాలా కష్టం సార్. ఒక్కసారి మనవలకి దగ్గర అయితే మనం ఇందులో రావడం చాలా కష్టం సార్. ముందే పక్కన పెడితే తప్ప అది అయ్యే పని కాదు. వైరాగ్యం కావాలి అనుకుంటే ఎక్కువ అటాచ్ అవ్వకూడదు. ఏదో కాస్త మేబీ ఇమీడియట్ గా ఒక 2-3 months 5 months 6 months ఏమైనా హెల్ప్ కాస్త చేసి అక్కడికి అలా వదిలించుకోవాలి తప్ప ఇంకా అది ఆన్గోయింగ్ ప్రాసెస్ లాగా ఇప్పుడు బేబీ సిట్టింగ్ లాగా అయిపోతే మటుకు ఇంకా మనకు కావాల్సిన వైరాగ్యం మనకు దొరకదు, ఎప్పటికీ దొరకదు. మనం ఇందులో పడిపోతాం తప్ప బయటికి రాలేదు. అది సార్. అలా నేను చెప్పొచ్చాము సార్. అలా కాదు, ఇప్పుడు పిల్లలు అసలుకి మనల్ని వాళ్ళ అవసరానికి వాళ్ళ పిల్లల దగ్గర ఉండడానికి ఉంటున్నారా, లేకపోతే కొంత వయసు వచ్చినాక పిల్లలతో వాళ్ళు మనం చెప్పిన మాట మనం విని నడుచుకునే స్టేజ్ లో ఉన్నారా ఈ రోజుల్లో పిల్లలు? వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు మన మాట విని మన స్టేజ్ వాళ్ళకి అప్పటికే జ్ఞానానికి వచ్చేసి ఉంటారు కదా ఆల్రెడీ. వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి ఏంటి అవన్నీ తెలుస్తానే ఉంటాయి కదా. అది మనం చంపుకోలేక వాళ్ళతో ఉండాలి అని అనుకుంటా ఉండి జరుగుతా ఉండి ఆ వైరాగ్యానికి దూరంగా ఉండలేకపోతున్నాం. కానీ ఆ అది వాళ్ళ ఉద్యోగాలకి మనం హెల్ప్ చేయాలి కదా అనేది పాయింట్ కాదు. మనం వాళ్ళని వదలలేక వాళ్ళతో ఉండాలి అనే దానికోసమనే విడిచి ఉండలేకే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడండి. అందరూ కలిసి ఉన్నప్పుడు అది తప్పదు సార్. మనము వాళ్ళది వద్దు, మనం ఈ రూట్లో రావాలనుకున్నప్పుడు వేరుగా ఉండాలి. దేనికి వాళ్ళ మీద కూడా మనం కూడా డిపెండ్ అవ్వకూడదు సార్. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి పిల్లల్ని అడగటము అవన్నీ చేయకూడదు. ఈ వద్దు నేను ఈ దారిలో పోతాను అనుకున్నప్పుడు ఈ దారిలో వెళ్ళిపోవాలి. కలిసి ఉంటే మాత్రము అది తప్పదు సార్. వాళ్ళకి పిల్లల్ని దగ్గర తీయటము, వాళ్ళకి చెప్పించటము అవన్నీ తప్పదు. అంటే మీరు అందరూ ఆన్సర్స్ చెప్తున్నారు, మీ గుండెలో ఉన్న భావం చెప్పట్లే. నాకు ఇలా చెయ్యాలని ఉంది అని ఎవరు చెప్పట్లా. అదే సార్ చెప్తున్నది. ఇప్పుడు మీకేమని తెలియ అలా కాదు, మీకేం చేయాలనుందో చెప్పండి. ఒకటే మాట, సింపుల్, ఒక్క మాటలో చెప్పండి. మీకు సన్యాసం కావాలా లేకపోతే సంసారం కావాలా? ఆఫ్టర్ 60 years 60 ఏళ్ల తర్వాత మీకు ఏం కావాలి? ఇప్పుడు మీకు 30 years అనుకోండి, ఇప్పుడు మీకు 30 years అనుకుందాం. 60 years కి మీరు ఏమనుకుంటారు? అన్ని వదిలి మార్గంలోకి రావాలని అనుకుంటాం సార్. 45 నుంచి అలవాటు చేసుకుంటూ 60 వరకు పూర్తిగా రావాలి. మేమైతే అలాగే. ఓకే, కొత్త వాళ్ళని మాట్లాడిద్దాం, తర్వాత మీరు మాట్లాడండి తప్పకుండా. ఇంకెవరైనా చెప్పండి, వాళ్ళు చెప్పండి. ఇంకెవరైనా చెప్పండి, వాళ్ళు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పలేదు నేను ఇంకెవరైనా? సౌజన్య గారు మీరు చెప్పారు కదా, ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం. జై శ్రీకృష్ణ సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. శ్రీదేవి గారు తర్వాత శారద గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. 100% 60 years వస్తే వైరాగ్యం రావాలి సార్. ఒకవేళ రాకపోతే అవసరం తీరిపోయిన తర్వాత పిల్లలే బలవంతంగా వైరాగ్యం ఇచ్చి పంపిస్తారు సార్. శారద గారు చెప్పండి అమ్మా. శారద సంజీవ్ గారు. ఓకే సార్. హరే కృష్ణ సార్. 60 years వచ్చాక ఇంక వైరాగ్యం వైపే ఉండాలి మనం. అంతేగాని అందరూ మనసులోంచే చెప్తున్నారు కదా, అందరూ మనసులోంచే చెప్తున్నారు కదా. అవును సార్. లీలా గారు చెప్పండి. లీలా గారు తర్వాత సుమిత్ర గారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది చెప్పమంటుంటే వేరే వేరే చెప్తున్నారు అందరూ. మీరు చెప్పండి, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి, మీరు మీ గురించి చెప్పండి. చెప్పమ్మా, మీ గురించి చెప్పండి సుమిత్ర గారు.
మీ గురించి చెప్పండి. వైరాగ్యంలోకి వెళ్ళాలనే ఉందండి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే. అలా వద్దు, అలా వద్దు. మీరు ఇప్పుడు ఇందాక మల్లేశ్వరి గారు ఒక మాట చెప్పారు, ఏమనంటే మనం వదలలేక ఇది చేస్తున్నాం గానీ మనకు నిజంగా వైరాగ్యంలోకి రావాలనే కోరిక లేక అనేటటువంటి ఒకే ఒక మాట ఇప్పటి వరకు చెప్పిన ఆన్సర్స్ లో అదొక్కటే కరెక్ట్ ఆన్సర్ ఉంది. మిగతావన్నీ కూడా మన ఆకాంక్షలు చెబుతున్నారు. ఆకాంక్షలు మ్యూట్ లో పెట్టుకోండి, మీరు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఎవరో మ్యూట్ లో లేరండి. బావి లోపల నీళ్లు చేద వేసి నీళ్లు బయటికి లాగుతారు కదా, ఆ సౌండ్ వస్తుంది. సో ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఎవరిది తప్పుల గురించి తర్వాత మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఓకే, సో ఇప్పుడు మనము తెలుసుకుందాం. మనకు భజగోవిందంలో మనం మొదటి రోజు నుంచి తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే, బాబు ఈ ప్రపంచం లోపల డబ్బు గాని, చుట్టాలు గాని, సంబంధాలు గాని ఇవన్నీ కూడా డబ్బుతో ఏర్పడినవే. నేను అందరూ పట్టించుకుంటారు అనేటటువంటి విషయం లేదు. జీవితంలో రకరకాల సుఖాలకు అనుభవించి నువ్వు బాధపడుతూ ఉంటావు. సుఖతః క్రియతే కామా భోగః పశ్చాదంత శరీరే రోగః. సుఖతః క్రియతే కామా భోగః పశ్చాదంత శరీరే రోగః. యద్యపి లోకే మరణం శరణం, యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. విషయ సుఖాలు అంటే పిల్లలు, బంధాలు, తర్వాత వస్తువులు, ఇవన్నీ కూడా విషయంతో సమానం. ఓసారి ఏమవుతుందంటే, అష్టావక్ర మహర్షి జనక మహారాజు దగ్గరికి వస్తాడు. జనక మహారాజు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ సెయింట్, ఆయన రాజర్షి, ఆయన రాజుగా ఉన్నాడు తప్పితే ఆయన ఏ ఋషికి తక్కువ కాదు. ఆయన దగ్గరికి ఈయన వస్తాడు అష్టావక్రుడు. వచ్చినప్పుడు ఈయన అడుగుతాడు, ప్రపంచంలో దుఃఖానికి కారణం ఏమిటి అంటే, అంటి అంటనట్టుగా నువ్వు ఉండకపోవడము అంటాడు. అంటి అంటనట్టుగా ఉండొచ్చు కదా, ఇప్పుడు నేను 100 మందిలోనే ఉంటూ అంటి అంటనట్టుగా ఉండొచ్చు కదా అంటే అది అసంభవం. ఏమైతుందంటే, కారణం ఏంటంటే, ఒకరోజు కాకపోతే ఒకరోజు మనము ఎంత అంటి అంటనట్టుకున్నా ఏదో ఒక రోజు మనకు మనసు పీకుతుంది. ఉదాహరణకు మనము బాధ్యతగా పెంచుతున్నాం, మనవడు గాని మనవరాల్ని గాని బాధ్యతగా పెంచుతున్నాం అనుకుందాం. పెంచుతున్నప్పుడు ఏమవుతుంది, ఓ రోజు కొడుకు కూడా వెళ్ళిపోతారు, నేను ఏదో బాధ్యతగా చేస్తున్నాను కానీ బాధ్యతగా చెయ్యని తెలుసా. ఏమవుతుందంటే, ప్రేమ పెరుగుతుంది వాళ్ళ మీద తెలియకుండానే. ఎవరికి పెరుగుతుంది? పెద్ద పెద్ద ఋషులకు పెరుగుతుంది. వాల్మీకి ఋషికి పెరిగింది. వాల్మీకి ఋషి ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లవకుశుల పైన అత్యంత ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళందరూ అంటారు, వీళ్ళు మనల్ని మోహజాలంలో పడేస్తున్నారు. మహానుభావ కణ్వ మహర్షి తన కుమార్తె అయినటువంటి శకుంతల, అసలు ఆయన పెంచుకున్నాడు పాపం. ఆయనకి నిజంగా కుమార్తె కూడా కాదు, ఆమె పెంచుకున్నాడు. ఎందుకు? కేవలము జాలితో తీసుకొచ్చి పెంచాడు. కేవలం జాలితో తీసుకొచ్చి పెంచుకున్నాడు. పెంచుకుంటే ఏమైంది, ఆమె మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది ఆయనకి. ఆఖరికి ఏ స్థాయికి వస్తాడంటే, ఆయన ఆశ్రమం లోపల ఆమె, నాన్న నేను దుష్యంతుడు అనేటటువంటి రాజుని ప్రేమించడమే కాకుండా నువ్వు లేని సమయంలో గాంధర్వ వివాహం కూడా చేసుకున్నాను, అసలు అది తప్పు కదా తండ్రి పర్మిషన్ లేకుండా అంటే. అప్పుడు ఆయన రాజు చెప్తాడు, పెళ్లి చేసేసుకుందాం ఫోర్స్ చేసేస్తాడు దుష్యంతుడు. ఈమె వద్దనలేకపోతుంది. ఈమె కూడా ఒరిజినల్ గా క్షత్రియ కాంతేగా. సో ఆమెకి ఏంటి, లేదు పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి కోరిక బాగా పెరిగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు గాంధర్వ వివాహం చేసుకుంటారు. చేసుకున్నాక అప్పుడు తండ్రి వచ్చాక చెబుతుంది ఇలా జరిగింది అని చెప్పి. తండ్రి అంటే పెంపుడు తండ్రి కణ్వ మహర్షికి. ఆయన మహానుభావుడు కణ్వ మహర్షి. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటాడు, అయ్యో ఇప్పుడు కూతుర్ని కాపురానికి పంపించాలా అని. సరే, దుష్యంతుడు వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటే తీసుకెళ్లాడు. సరే, కొన్ని రోజులకు ఈమెకి గర్భం కూడా దాల్చడం వల్ల ఇక తప్పదిగా ఈమెను పంపించాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుని అప్పుడు పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు ఆయన ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి సర్వసంగ పరిత్యాగులందరూ, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, అక్కడ ఉన్నటువంటి హంసలు, అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి చేమ కన్నీరు గారుస్తుంది. ఏమనుకుంటున్నారు? బంధాలు అంత తేలిక అనుకుంటున్నారా?
ఒక్కసారి మన పిల్లల మొహాలు ఊహించుకోండి, చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. మన పిల్లలు ఎలా ఉన్నారని ఊహించుకోండి, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఒకసారి మా పిల్లాడికి దాన్ని ఏమంటారు, న్యూమోనియా వచ్చింది. అది తెలుసుకోలేదు మేము. తెలుసుకోలేక ఏదో డాక్టర్ కూడా మంచివాడు దొరకలేదు. దానివల్ల ఏమైందంటే మేము ఒక పెద్ద వెకేషన్ కూడా తీసుకెళ్ళాం. ఆ వెకేషన్ కి తీసుకెళ్లి మేము అక్కడ ఎందుకో వాడు డల్ గా ఉండడం అయితే ఇదైంది. వాడికి జనరల్లీ స్విమ్మింగ్ చాలా ఇష్టం. అలాంటిది మేము స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళినా కూడా వాడు దిగేవాడు కాదు. స్విమ్మింగ్ పూల్ లో దూరం నుంచి ఇలా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు. మామూలుగా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం. సో అది వెళ్ళేసి తర్వాత చూసాము, ఎక్కడికి వచ్చేవాడు కాదు, అలా ఉండేవాడు, ఏమి తినేవాడు కాదు. వాడి ఫేవరెట్ ఐటమ్స్ ముందు పెట్టినా తినేవాడు కాదు. సరే ఏదో చిన్నది ఉందిలే అనుకున్నాం, ఎందుకంటే డాక్టర్ మమ్మల్ని మిస్గైడ్ చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్ళాము. అప్పటికే లంగ్స్ మొత్తము కూడా వెండిపోయాయి, ఒక లంగ్ కొలాప్స్ కూడా అయిపోయింది. ఎలాంటి స్టేజ్కి వచ్చిందంటే ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడు ఒక 4 రోజుల తర్వాత మా వల్ల కాదని చెప్పి ఇంకో హాస్పిటల్కి పంపించాడు. బాధేశారు మమ్మల్ని, దారుణంగా బాధేశారు. పిల్లాడు బతుకుతాడా లేదా అన్నటువంటి స్టేజ్కి తీసుకెళ్లారు. ఈ రోజుకి నేను మా భార్య మేము కన్యాకుమారి వెళ్ళిన ఫోటోలు చూసినప్పుడల్లా ఇద్దరం ముఖాల్లో ఒకళ్ళు చూసుకుంటాం. తన గుండెలో ఏముందో నాకు తెలుసు, నా గుండెలో ఏముందో తనకు తెలుసు. మా ఇద్దరికి తెలుసు ఆ ఫీలింగ్. మీకు ఎవరికి నేను అర్థం చేయించలేనది. ఇలా చూసుకుంటాం, ఆ ఫోటోలు చూస్తూ ఇలా చూసుకుంటాం ఒకళ్ళు. ఇద్దరి కళ్ళ లోపల నీళ్లు. ఎంత తప్పు చేశాం. సో ఏమనుకుంటున్నారు, బంధాలు అంత తేలిక? బంధాలు అంత తేలిక? ఎవరికి వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలకు వాళ్ళకి తెలియకనా? వేలాది మందిని వాళ్ళ భాషణం ద్వారా అట్రాక్ట్ చేసిన వాళ్ళు. వైరాగ్యం అనేది ఎందుకు రావాలి అంటే, విషయాలు అనేటటువంటివి ఇవి విషయాలు కాదు, ఇవి విషాలు. విషంతో సమానం. బంధం ఏదో మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఏదో తప్పదు కదండి ఇంట్లో ఉంటామని చెప్పేసి. అదే మనవడికి జ్వరం వస్తే ఊరుకుంటారా? అయినా ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పాలి. మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. మా వైఫ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో మా అమ్మ మనవాడికి ఎలా ఉందో అని చెప్పి అక్కడ వెళ్ళినప్పటి నుంచే బెంగపడుతూ ఉంది. పైకి వచ్చి చూసింది, మా పిల్లాడికి బాగాలేదని చెప్పేసి మా అన్నయ్యని పంపించింది డాక్టర్ దగ్గరికి. వెళ్ళగానే అక్కడ తెలిసిపోయింది. వెంటనే నేను ఆఫీస్ మానేసి వచ్చాను, మా వైఫ్ ఆఫీస్ మానేసి వచ్చింది. అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ అంటే, మన వల్ల పైన మనవరాళ్ళ పైన మా అమ్మకు అదే ఆలోచన. సో ఎలా వదులుతాం పిల్లల్ని? ఎలా వదులుతాం? ఇవాళ మా అమ్మ మంచం మీద అలా పడుకోనుంది. ఇవాళ కూడా మనవడు వచ్చాడా ఇవాళ వెళ్ళాను అమ్మ దగ్గరికి. వెళ్తే ఇంత మొహం చేసుకుని ఆనందంగా మాట్లాడుతోంది. మొన్న దాకా అసలు నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేదు. ఎంత అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, దయచేసి ఇప్పటికైనా నువ్వు మానేయమ్మా. వేరే విషయాలు ఏవో అడుగుతుంది, పిల్లాడు ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, ఇండియాకి ఎప్పుడు వస్తారు, ఇవన్నీ మాట్లాడుతుంటే నేను అనేవాడిని, అమ్మా ఇవి వదిలేయమ్మా, ఇప్పటికీ రామనామం చేసుకోమ్మా, గోవింద గోవింద అనమ్మా. వెదవా నువ్వు చెప్పాలి నాకు, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా? ఏమనుకుంటున్నారు, ఇది సులభం అనుకుంటున్నారా? మాట్లాడడం మనము చెప్పినంత ఈజీ కాదు. అందులో దిగితే ఇక రారు, బయటకు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఇవి నేర్చుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు భజగోవిందం నేర్చుకుంటే మీకు పుణ్యం వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారండి? ఇవి మంచి మాటలు కదా, ఇవి వినడం వల్ల బాగా పుణ్యం వచ్చేసి మీకు స్వర్గం వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఎవరైనా మాట్లాడి చెప్పండి. ఈ భజగోవిందం వినడం వల్ల ఎంతమందికి పుణ్యం వస్తుంది? లేదా నిన్న నిర్వాణ దశకం విన్నారు కదా, నిన్నటితోటి 20 వారాల పాటు నిర్వాణ దశకం విన్నారు కదా, నిర్వాణ దశకం విన్నందుకు ఎంత పుణ్యం వచ్చిందండి మీ అందరికి? పుణ్యం కదా సార్ మాకు రావడం కాదు కానీ భావన పెంపొందించుకోవడానికి అన్నారు కదా సార్, వైరాగ్య భావన పెంపొందించుకోవడానికి. అంటే ఇందులో ఉండి కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ప్రవర్తించడానికి కొంత దోహదపడుతున్నాయి, చాలా దోహదపడుతున్నాయండి ఇవన్నీ కూడా. అబద్ధం, అది అబద్ధం. ఎందుకంటే సత్యం తెలుసుకున్నా సరే బంధాలు ఎలాంటివి తెలుసా? బంధాలకున్న ఆకర్షణ శక్తి వేరు, వైరాగ్య భావనకున్న ఆకర్షణ శక్తి వేరు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, పోనీ అప్పుడు అర్థమవుతుందేమో చెప్పండి. ఇవాళ చర్చకే పెడదాం, పోనీ మీకు అర్థం కావడం లేదు నేను చెప్పే పాయింట్. సరే, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సరే, సిద్ధార్థుడు ఇంట్లోంచి వెళ్ళాలి. ఇంట్లోంచి వెళ్ళాలి, ఆయనకు తెలిసిపోయింది ఏమిటంటే నా యవ్వనం శాశ్వతం కాదు, నా రాజ్యం శాశ్వతం కాదు, నా శరీరం కూడా వంగిపోతుంది, నా శరీరంలో ఉన్నటువంటి భావనలన్నీ కూడా తగ్గిపోతాయి, కోరికలన్నీ తగ్గిపోతాయి.
నాకున్నటువంటి రాజ్యము నేను వదిలేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సంపదలు వదిలేసి వెళ్ళిపోవాలి, భార్యను వదిలేసి వెళ్ళిపోవాలి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, రావడం ఒక్కనే వచ్చాను, వెళ్ళడం ఒక్కనే అని తెలిసిపోయింది. తెలిసిపోయి వెంటనే వెళ్ళిపోడు ఆయన. అర్ధరాత్రి ఎదురు చూస్తాడు అందరూ పడుకున్నప్పుడు. వెళ్తూ వెళ్తూ చూసేసరికి భార్య దగ్గర పడుకున్న కుమారుణ్ణి చూస్తాడు. ఒక్కసారి దగ్గర తీసుకోవాలని బాధపడతాడు, ఒక్కసారి దగ్గర తీసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే అంతకంటే గొప్ప సుఖం ఇంకేమీ లేదు. పిల్లలతో దగ్గరగా ఉండే సుఖం కంటే గొప్ప సుఖం ఏమీ లేదు. దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ వెంటనే అనుకుంటాడు, ఒక్కసారి కనుక నేను కౌగులించుకుంటే పిల్లవాడిని, ఇంకా మళ్ళీ నేను బయటికి రాలేను. వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతాడు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు. సత్యం తెలుసుకోవాలంటే తప్పదు, బంధాలను వదలాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బుద్ధుడుగా మారిపోతాడు. బుద్ధుడుగా మారిన తర్వాత మళ్ళీ తన రాజ్యానికి వస్తాడు. కొన్నాళ్ళకు వస్తే అప్పుడు వైఫ్ అడుగుతుంది, ఏం కావాలి నీకు అని. అంటే నా పిల్లల్ని కూడా ఇచ్చేయి, వాళ్ళని కూడా సన్యాసులను చేస్తాను అంటాడు. పరిణతి వచ్చిన తర్వాత అది సులభం. పరిణతి రానప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజు గనక సిద్ధార్థుడు పిల్లలని కౌగులించుకుంటే ఇంకా తన సన్యాసం తీసుకోగలిగేవాడు కాదు. సరే, మనం రఘువంశంలో చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతో ఆహ్లాదంగా వింటున్నారు. అందులోపల పుత్ర సంతానం కావాలి అని చెప్పేసి దిలీపుడు ఏ స్థాయికి వెళ్ళాడో మనం అందరం చూసాం. ఒక మహారాజు అయి కూడా ఏ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత కొడుకు ఏ చిన్న పని చేస్తున్నా కూడా నడుస్తుంటా మురిసిపోతుంటాడు, కదులుతుంటే మురిసిపోతాడు, నవ్వులు చూస్తుంటే మురిసిపోతూ ఉంటాడు. ఆ పిల్లవాడు చేసే ప్రతి పనికి మురిసిపోతూ ఉంటాడు. చిన్నప్పుడు కొద్దిగా పెద్దయ్యాక ఆ పిల్లవాడి తెలివితేటలను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇంకో కొద్దిగా పెద్దయ్యాక తనకు సహాయం చేసేదాన్ని చూసి మురిసిపోతుంటాడు. ఇక్కడ కామన్ ఏంటో తెలుసా, మురిసిపోతూ ఉంటాడు. సో బంధాలు వదలలేరు వాళ్ళు. ఓకే, ఇదే విషయాన్ని మళ్ళీ మనం చూసుకున్నట్లయితే దశరథ మహారాజు చాలా ఏళ్ళు బతుకుతాడు. ఆయన 60,000 సంవత్సరాలు బతుకుతాడు. ఆయనకు చాలా మంది భార్యలు ఉంటారు. రోజుకొకరు చొప్పున 365 భార్యలు ఉంటారు. ఇది కాక పట్టపురాణులు 3 ఉంటారు అన్నమాట. సో ఇంతమందితోటి ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన అడుగుతారు, నీకు రాజ్యాలు సంపాదించావు, ఎదురులేనటువంటి విజయాలు సాధించావు, నీకు అసలు ఎదురంటూ లేదు, జీవితంలో చాలా ఆనందంగా ఉంటావు, నువ్వు ఇంత ఆనందంగా ఉంటావు కదా, నీకు ఆనందంలో హైయెస్ట్ ఆనందం ఏంటి, ఇప్పటి వరకు ఏం కలిగింది నీకు ఆనందము, ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇన్ని యాగాలు చేసావు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇన్ని రాజ్యాలను సంపాదించావు, ఇంతమంది దగ్గర కప్పం కట్టించుకుంటున్నావు, నీకు అన్నిటికంటే కూడా సంతోషం కలిగించిన ఇన్సిడెంట్ మాకు చెప్తావా అంటాడు. అంటే రాముడు నా దగ్గరికి వచ్చి నా మెడ చుట్టూ చేతులేస్తాడు అంటాడు. ఓకే, అర్థమైందా? నేను ఏదో తపన పడుతున్నానా, నాకు తెలియడం లేదు, నాకు ఐ డోంట్ నో, నేను కరెక్ట్ గా చెప్తున్నానో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. అర్థమైంది సార్. అంటే ఆ మమకారం అన్నది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత మహానుభావుడైనా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎలా కరిగిపోతారు అన్నది అంత ఈజీ కాదు. ఆ మోహంలోంచి బయటపడడం అన్నది రీట్రేట్ చేస్తున్నారు. జై శ్రీకృష్ణ సార్, మీరు అజామిలుడా ఆయన గురించి చెప్పిన, కేవలం జింకని చూసి అంత తపస్వి కూడా జింకను దాని మీద జడభద్రుడు సార్, ఆయన అంత వ్యామోహంలో పడిపోయి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తేంత పరిస్థితి ఏర్పడింది అన్నారు. 2 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అది సార్. అంటే ఏమైతుందంటే, ప్రేమ అనేటటువంటి చాలా మంచి ఎగ్జాంపుల్, కరెక్ట్, అది కూడా నేను ఇందాకే చెప్పుండాల్సింది, చాలా చక్కటి ఎగ్జాంపుల్. జడభరతుడి సంగతి ఏంటి? సంసారాన్ని వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు. ఆయన అన్నదమ్ములందరూ ఆల్రెడీ అప్పటికే మహానుభావులైనటువంటి వాళ్ళు, సన్యాసం వచ్చేసింది, వాళ్ళందరికీ కూడా మోక్షం లభించింది. మోక్షం లభించింది ఎవరికయ్యా అంటే ఈయన భరతుడికి ఒక్కడికే లభించలేదు. అప్పుడు భరతుడు వెళ్ళి తపస్సు చేశాడు, ఇక రేపో మాపో మోక్షం. ఆ సమయంలో లేడి పిల్ల పైన పెంచుకున్నటువంటి మమకారం వల్ల 2 ఎక్స్ట్రా జన్మలు ఎత్తవలసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము ఏదో మనం ఇందులో ఉంటూ తామరాకపోయిన నీటి బిందువులాగా అది జరగదు, అబద్ధం. అయితే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం చేయమంటారు మీరు? పిల్లల్ని రోడ్డు మీద పడి, మీలాగా కాదు మేము, అంతేనా అనేది? హలో, అసలు అలా అనం సార్. బాధ్యతలు ఎంతవరకు చేయాలో, ఏ వయసు వరకు చేయాలో ఆ వయసు వరకు చేస్తూ తర్వాత బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దానికి దానికి దొరికేటటువంటి ఒకే ఒక మంది ఏంటంటే, ఆలోచన ద్వారానే వైరాగ్యం వస్తుంది. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని మాటలు చెప్పాడు ఆయన, ఎన్ని మాటలు చెప్పాడు. నీ శవాన్ని చూసి నీ భార్య భయపడుతుంది, చెడు ఆలోచించాలి, శరీరం ద్వారా వచ్చేటటువంటి చెడు ఆలోచించాలి.
పిల్లలు మన వయసు వెళ్ళిపోయాక ఎలా చూస్తారు మనని? ఎంతో మందిని చూస్తూ ఉంటారు. తల్లిని చంపేసిన పిల్లలు, తండ్రిని చంపేసినటువంటి పిల్లలు, భార్యను చంపేసిన భర్త, భర్తను చంపేసిన భార్య, స్వార్థం కోసం అని చెప్పేసి ఎన్నో రకాలుగా కుతంత్రాలు బనినటువంటి రాణులు, మంత్రులు, సేనాధిపతులు, చాలా దగ్గర వాళ్ళు. మొన్న చండీ సప్తశతిలో తెలుసుకున్నాం, మొన్ననే తెలుసుకున్నాం. సురధుడి కథ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. దగ్గర వాళ్ళు చేసినటువంటి మోసం వల్ల ఓడిపోతాడు. నీకు ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చేది ప్రపంచంలో ఎవరో తెలుసా? దగ్గర వాళ్ళు. నీకు ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేది ఎవరు అంటే నువ్వు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే నీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తారు. పెళ్లిళ్ళు చేస్తాను అంటావు, పెళ్లిళ్ళు సరిగా నిలబడతాయని గ్యారంటీ ఏముంది? నేను ఎన్నోసార్లు చెప్పాను, 30% మా వివాహాలు మొదటి నెలలోనే విడాకుల దాకా వెళ్తున్నాయి. ఆ తర్వాత ఏమవుతుంది? కోర్టు కేసులు లేకుండా విడిపోతే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. కోర్టు కేసులుండి మీ మీద 498 సెక్షన్ వేసి 8 ఏళ్ళు 10 ఏళ్ల పాటు పిల్లవాడు బాధపడుతుంటే అలా చూస్తూ ఎవరు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మా బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు? ఎంతమంది అత్యంత దారుణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జీవితంలో దేవుడా ఎందుకున్నా నేను, నా పిల్లాడు వాడు చూస్తుంటే, ఎదురుగా చూస్తుంటే, వాడు ఇప్పుడు కోడలు దగ్గర లేదు, ఎవరు లేరు, మనవడు పుట్టాడు కానీ వాడిని నా కోడలు పట్టుకుపోయింది, కోర్టు చుట్టూ తిరుగుతున్నాము, డబ్బుకు డబ్బు పోతుంది, నా కొడుకుని ఎవరైనా చంపేస్తారేమో అని బెంగపడుతుంది అని అన్న వాళ్ళు మీ సర్కిల్లో లేరా? నాకు ఒక్కడికే దొరుకుతున్నాయా ఇలాంటి కేసులు? కాదు సార్, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అలాగే అవుతున్నారు. చాలా మంది ఉన్నాయి. కాబట్టి ఏదో నేను పెళ్లి చేస్తే పెళ్లి కాదు, సమర్థులను చేయాలి. ఉద్యోగం కూడా అవసరం లేదు, సమర్థులను చేయాలి. వాళ్ళు గుడ్ సిటిజన్సా కాదా? మన కొడుకులు మన కూతుర్లు గుడ్ సిటిజన్స్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత ఇక పట్టించుకోవడం కులాంతర వివాహాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. అది వదిలేసేయండి, అది ఓకే. వివాహాలు ఏమైతుంది, తప్పేం లేదు. మనస్పర్ధలు వస్తాయి కదా సార్, తల్లిదండ్రికి చెప్పకుండా చేస్తే ప్రేమించుకొని అక్కడ అట్లా విడిపోతున్నారు. అట్లేం లేదులేండి, కులాంతర వివాహాలు మంచివి, చెయ్యండి. అయితే సో ఇప్పుడు ఇక్కడ తప్పులు మనకు మనుషుల కులం అయినా పర్వాలేదు, తుర్కోలు తప్ప ఏ మతం వాళ్ళని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఓకే, సో తుర్క వాళ్ళలో అది ఆ రాక్షసత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు తుర్క వాళ్ళు అంతకుముందు యవనులు అని చెప్పి ఉండేవాళ్ళు. వాళ్ళు మళ్ళా ఇట ఫుల్ గడ్డాలు పెట్టుకొని మీసాలు తీసేసి ఉంటారు, పరమ రాక్షసులు. అహ్మద్ షా అబ్దాలీ వాడు ఎలా మన మరాఠా సైన్యాన్ని ఎలా ఊసకొత పోసాడు 3వ పానిపట్టు యుద్ధంలో. ఎంత దుర్మార్గంగా మన వాళ్ళు ఆలోచించలేదు. మన వాళ్ళు ఏం చేశాడు, సదాశివరావుని చెప్తాడనమాట. ఈయన మన బాజీరావు ఆయన అంటాడు, వెళ్ళి పోటీ ఈయనతో పోరాడు, మనకి ఇప్పుడు 2 శత్రువులు, ఒకటేమో పైన నార్త్ లోపల, ఒకటేమో సౌత్ లోపల నిజాం. సో ఆల్రెడీ రఘునాథరావు అని ఆయన గెలిస్తే ఆయన అంటాడు, నువ్వు వచ్చి సౌత్ ని అటాక్ చేయి, సైమల్టేనియస్ గా సైన్యాన్ని విడదీస్తాడు. నార్త్ సైడ్ వెళ్ళి అహ్మద్ షా అబ్దాలీతో కొట్లాడు అంటాడు. వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, వాడి లోపల ఆవు మాంసాలు తింటారా రాక్షసులు. ఓకే, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పరమ నికృష్టంగా ఉంటారు వాళ్ళు. వాడు రాగానే అప్పుడు ఏమైతుంది, ఇక్కడ మరి సైన్యం, మరాఠా సైన్యం, ఇండియాలో దేశభక్తులు మహారాష్ట్ర వాళ్ళే, ఇంకెవరున్నారు? వాళ్ళు ఏం చేశారు, సరే పోరాడాలి, చూస్తే అక్కడ అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ బాలాజీరావు గారు రఘునాథరావు అని ఆయనని పంపిస్తాడు. సైన్యం కొద్దిగా బ్యాకప్ ఇవ్వాలి, నేను తప్ప ఆలోచించాను, ఇప్పుడు నార్త్ కి కొంతమంది సైన్యాన్ని ఎక్కువిద్దామని పంపిస్తాడు. ఈయన ఏం చేశాడు, వైఫుల్ని పిల్లల్ని కూడా తీసుకుని పోయాడు రఘునాథరావు. అందరినీ కూడా మీరు కూడా తెచ్చుకోండి వైఫుల్ని పిల్లల్ని అని. అందరూ కూడా భార్యలని అంటే ఎవరి భార్య వాళ్ళు, మళ్ళా ఒక్కొక్కడు నలుగురు మీరు ఏది చెప్తే ఏది అర్థం చేసుకుంటారో తెలియదు. సో ఎవరి భార్యను వాడు తీసుకుని వెళ్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ తీసుకుని వెళ్ళారు. వీళ్ళు 70 మంది సైన్యం ఉంటే 2 లక్షల మంది భార్య పిల్లలే. ఎందుకు బాధ్యతలు వదలలేకపోయారు వాళ్ళు. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళకి భోజనాలు సరిపోలేదు, డబ్బు సరిపోలేదు, దారి ఖర్చులు సరిపోలేదు. యుద్ధం అంటే మామూలా అయింది. యుద్ధం ప్రారంభమైంది, పానిపట్టు యుద్ధం 1760s లో, నాకు ఎగ్జాక్ట్ డేట్ జ్ఞాపకం లేదు, 61, 62 ఆ టైంలో జరిగింది అనుకుంటా 3వ పానిపట్టు యుద్ధం. అందులోపల అహ్మద్ షా అబ్దాలీ ఊచకోత పోసాడు మన వాళ్ళని, అయిపోయింది, ఓడిపోయాం, మరాఠా సైన్యం పూర్తిగా ఓడిపోయింది. అప్పటి వరకు కూడా ఏంటంటే మొఘల్ వాళ్ళ ఇది తగ్గిపోయింది, ప్రాబల్యం తగ్గిపోయింది, చక్కగా మనం పైకి ఎదుగుతున్నాము. గుజరాత్ సైడ్, పంజాబ్ సైడ్, ఇటు సైడ్ కూడా మరాఠా సైన్యం ఆక్యుపై చేసుకున్నారు. భారతదేశంలో చాలా భాగాల్ని మరాఠా సైన్యం ఆక్యుపై చేసుకుంది, హిందూ సామ్రాజ్యం స్థాపింపబడుతుంది అనుకున్నాం. వాడు వచ్చాడు, ఊచకోత కోసి పారేశాడు. నరికేయండిరా, వీళ్ళందరూ కాఫీర్లు, మన దేవుణ్ణి నమ్మరు, వాళ్ళ దేవుణ్ణి నమ్మితేనే నువ్వు ఇది. కాఫీర్ అంటే నమ్మకం లేని ఇన్ఫిడెల్. సో చంపేయమని చంపి పారేశారు ఒక్కొక్కరిని.
సో కాబట్టి బంధాలు ఏం చేస్తాయంటే చావుకే దారితీస్తాయి. ఇవి విషయాలు కాదు, విషాలు. చెప్పగానే జనక మహర్షి ఆశ్చర్యపోతాడు. నిజమా ఇది? అవును, దీనివల్లనే జనాలు ఓడిపోతున్నారు, దీనివల్లనే ఓడిపోతున్నారు. ఆయన అష్టవక్రుడు చెప్తాడు జనక మహర్షి తోటి. మీకు తెలుసా, భారతదేశాన్ని ఒక సమయం లోపల మోడీ గారు పరిపాలించారు, కింద జయలలిత గారు పరిపాలించారు, కుడి పక్కన మమతా బెనర్జీ గారు, ఎడమ సైడు బెన్ గారు పరిపాలించారు. ఉత్తరప్రదేశ్ లోపల ఇంకొక ఆడామే, పెళ్లి కాని ఆడామే. నలుగురు పెళ్లి కాని వాళ్ళు, 4 నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మధ్యలో పెళ్లి అయి కూడా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ గారు. 5 మాత్రం దేశాన్ని అద్భుతంగా పరిపాలించగలిగారు. కారణం ఏంటంటారు? ఈ 5 ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సంసార బంధం లేదు, వాళ్ళకి లేదు. ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని తిప్పేస్తారు. వాళ్ళ పిల్లల్ని అందులోపల తిప్పేస్తారు. మనం చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రులు వాళ్ళ పిల్లల్ని దింపేస్తూ ఉంటారు. మీరు ఏ ముఖ్యమంత్రి వాళ్ళ పిల్లల్ని దింపలేదో చెప్పండి. చంద్రబాబు గారు పిల్లల్ని దింపలేదా? కేసీఆర్ గారు పిల్లల్ని దింపలేదా? లల్లు ప్రసాద్ యాదవ్ పిల్లల్ని దింపలేదా? ఎన్టీఆర్ కూడా పిల్లలని రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు, ఎవరైనా. సో ఈ విధంగా అంటే ఏమవుతుందంటే, బంధాలు తప్ప ఒప్పు నేను మాట్లాడడం లేదు. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఈ జీవితంలో ఖర్చు పెట్టవు, అయినా కూడా నువ్వు చేస్తావు. సో అది జనక మహర్షి ఇది వినేసి ఆశ్చర్యపోతాడు. నిజంగా ఇలా ఉందా అంటే, అవును ఇలా ఉంది. మోడీ గారు ఒక్కరే ఆయన ఇలా దేశాన్ని ఇప్పుడు పాపం కాపాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్తే జనక మహర్షి కొద్దిగా బాధపడతాడు. ఓకే, సో ఇలాగా విషయ భోగాల లోపల మనము చిక్కిపోతున్నాము, మన బ్రతుకుని వ్యర్థంగా మార్చుకుంటున్నాము. కానీ విషయ భోగాలు బాగున్నాయి కదా అంటే, నీకు గజ్జి తామర వచ్చినప్పుడు గోక్కుంటావు. గోక్కుని మంచిగా గోక్కున్నంతసేపు బాగుంటాయి, మంచిగా వేడి నీళ్ళ స్నానం చేస్తే బాగుంటాయి. కానీ ఆ తర్వాత నువ్వు గోక్కున్న దాని వల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది, ఎంత సుఖం వచ్చిందో అంతకంటే కూడా ఎన్నో రెట్ల దుఃఖం వస్తుంది. విషయ భోగాలు కూడా అంతే. అనుభవిస్తున్నంత వరకు ఆనందమే ఉంటుంది. తర్వాత నీకు బంధాలు, నీకు ఆ తర్వాత శోకం లోపల పడదొస్తాయి నిన్ను. కాబట్టి ఏంటంటే, ఈ భోగం యొక్క ఆసక్తి తీరదు. మనం ఏమనుకుంటామంటే, ఏదో చేసేసి వదిలేద్దాం. వదలదు. యయాతి 2వ యవ్వనం కావాలనుకున్నాడు, ఎందుకంటే నాకు భోగాలు సరిపోవు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఈయన క్లియర్ గా చెప్తున్నాడు, సుఖతః క్రియతే రామా భోగ పశ్చాదంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుక్రం కరణే. చివరిలోకి వచ్చేసాం, 28వ శ్లోకంలోకి వచ్చేసాం. అప్పుడే అయిపోయింది. ఇప్పటికి మనలో వైరాగ్యం రావాల్సిందే. లైంగిక సుఖాల యొక్క కోరిక కోసం ఏం చేస్తున్నాడు మానవుడు? వీటిలో అనుభవిస్తూ సంతోషపడుతున్నాను అనుకుంటాడు. ఆ తర్వాత శరీరం అంతా కూడా రోగాల వాత పడుతుంది. యోగా పడితే పర్వాలేదు, లోకం లోపల మరణమే చివరికి. మరణం అనేటటువంటిది ఎవరికి కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. లైన్లో నిలబడ్డాం, ఎప్పటికైనా మరణించక తప్పదు. కానీ మనిషి మాత్రం పాప జీవనాన్ని ఎందుకయ్యా వదలడు? చావు తప్పదని తెలిసినా కూడా పాపాచరణం నా ముంచతి, పాపాచరణాన్ని వదలడు, ముంచతి చదతి వదలడు. కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దేవుణ్ణి చేయవయ్యా, దేవుడి వైపు నీ ప్రేమలు ఇవి అన్ని కూడా దేవుడి వైపే వెళ్ళు. శ్మశానంలో శాశ్వతంగా నిద్రించవలసినటువంటి సమయం ఉంది, అది ఆలోచించు నువ్వు. ఈ బంధాలు ఏ రోజు ఇవాళ నువ్వు మన వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి ఎవరో మ్యూట్ లో లేరండి. ఎందుకు మ్యూట్ లో లేరో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి వస్తుందండి వైరాగ్యం? ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాగా చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్యం? సరే, కాబట్టి ఈ భోగాలు అనేటటువంటివి మరణం వస్తుంది అని గుర్తిస్తే తప్పపో. శ్మశానంలో నేను శాశ్వతంగా నిద్రించాలి, నా స్థూల శరీరాన్ని మట్టిలో కలిపేస్తారు. వాసనలతో ఉన్నటువంటి, అంటే వాసనలు అంటే పూర్వజన్మ వాసనలు అవి ఇవి, ఆ శరీరము మళ్ళీ గాలిలో కలిసిపోవాల్సిందే.
కర్మ ఏంటంటే ఈ ఒక్కదాంతో సరిపోదు, మళ్ళీ జన్మలు ఎత్తాలి, ఇంకా జన్మలు ఎత్తి అవన్నీ కూడా తీర్చుకోవాలి. సో ఇవాళ చేసినటువంటి పాపాలు పుణ్యాలు భోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు ఎత్తి మళ్ళీ వాటిని చచ్చినట్టు అనుభవించవలసిందే. ఈ విధంగా జన్మలు పొడిగింపబడుతున్నాయి, నీ దుఃఖాలు విస్తరింపబడుతున్నాయ్యా. ఎందుకు అర్థం కాదు నీకు? నువ్వు తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్తావు, డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు యమధర్మరాజు కంటే ఎక్కువ. యమధర్మరాజు పర్వాలేదు, యమధర్మరాజు ఏం చేస్తాడు? వాడు ఒక్క శరీరాన్ని పట్టుకెళ్ళిపోతాడు ముందు, కానీ వీళ్ళు నీ డబ్బుని నీ ప్రాణాన్ని అన్నింటినీ పట్టుకెళ్తారు. కాబట్టి ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ లౌకిక ధోరణి ఏదైతే మన లోపల ఉందో ఆ లౌకిక ధోరణి నుంచి ఆధ్యాత్మిక ధోరణికి మనము రావాలి. ఉడుకు రక్తంతో ఇంద్రియ పర్వాలేదు, ఎవరేం చెప్పినా వినము, ఎవరేం చెప్పినా కూడా వినము. సుఖాలే సుఖాలు, సుఖాలు కాదు. సుఖం అంటే కామం అంటే తప్ప తీసుకోకండి. కామం అంటే కోరిక కోరుకున్నా కూడా బంగ్లాలు, వస్తువులు, పార్టీలు, నాకు హోదా కావాలి, నన్ను అందరూ గుర్తించాలి, ఇవన్నీ వస్తాయి దీంట్లో. అంతేగాని కామం అంటే తప్ప అర్థం చేసుకోకండి, అన్ని రకాల కోరికలు. కాబట్టి ఏమవుతుంది, ఈ ఇంద్రియాలకు బాగా అలవాటు చేస్తాము. చేసిన తర్వాత ఏమవుతుంది, మనం వాటికి బానిసలైపోయి ఇప్పుడు పిజ్జా తిన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎవడో తర్వాత మనం బానిసలైపోయి. కాబట్టి ఏమవుతుందంటే అట్లాగే ఏమన్నా ప్రొడక్ట్స్ వచ్చేసి కొంతమంది మన వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ప్రొడక్ట్ మా అమ్మ రోజుల్లో మాట్లాడుతా వాయిస్ కట్ అయినట్టు వస్తుంది సార్. అవునా? అందరికీ నాకే మధ్య మధ్యలో కట్ అవుతుందండి. సార్ నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది సార్. అందరికీ అలాగే ఉందా? ఇప్పుడు పర్వాలేదా? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది, బ్రేక్ అయింది. సరే సరే. ఇది తుఫాను ప్రభావం సార్, తుఫాను ప్రభావం. సో కాబట్టి ఏమవుతుంది, మనం వస్తువులు కొనుక్కుంటాము, ఆ వస్తువు ఉన్న తర్వాత ఏమవుతుంది, అలవాటు పడిపోతాం, పద్ధతిలో వాటికి అలవాటు పడి అయిపోతాం. మళ్ళీ అంటే ఒక్క మాటకి కట్ అవ్వట్లేదు, ఫుల్ వాడి కట్ అవుతుంది. ఏం చెయ్యాలి మరి? నేను హాట్స్పాట్ ఇచ్చి నాకు ఆదిలక్ష్మి గారిని ఒకళ్ళు మ్యూట్ చేయరండి. చూడండి, ఆదిలక్ష్మి అని ఉందండి, ఎవరు లేరు. అందరూ మ్యూట్ లో ఉండండి. నేను వేరే ఇంటర్నెట్ ఇద్దామని చూస్తున్నాను. బ్రేక్ అవుతుంది సార్. తుఫాన్ ప్రభావం ఏమో. వినిపించట్లేదా ఇప్పటికి కూడా? హలో, వినిపిస్తుందండి. వినిపిస్తుందండి, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుందండి మీ మాట, అంతే. ఇప్పుడు బాగానే ఉందండి. ఓకే. సో లేకపోతే ఒకసారి గ్రూప్ నుంచి బయటకు వచ్చి వద్దామా మళ్ళీ అందరం? నేను బయటకు వచ్చి రానా ఒకసారి? లేదు సార్, ఇప్పుడు బానే ఉంది. లేదండి సార్, బానే ఉందండి. అదే 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 చాలా మంది 30-40 మంది దాకా గ్రూప్ లోంచి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కట్ అయ్యారా నేను కట్ అయ్యానో తెలియడం లేదు, అందుకోసం అని చెప్పేసి ఒక్కసారిగా. లేదండి, మాకు కూడా చక్రంలా తిరుగుతుంటే మేము కట్ అయ్యి మళ్ళీ వచ్చామండి. బాగానే ఉందండి, తుఫాన్ అయినా మాకు బాగుందండి. ఓకే. సో కాబట్టి ఏమవుతుందంటే వీటి వల్ల మనకు ఏదన్నా వస్తువు వచ్చింది అంటే ఆ వస్తువు పైన మనకు ప్రేమ పెరిగిపోతుంది, ఆ వస్తువుల పైన ప్రేమ పెంచుకుంటూ పోతున్నాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనకు ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి రోగాల్లోకి తీసుకెళ్తూ ఉంటాయి, పరమ రోగాలలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అయితే దురదృష్టం ఏంటంటే అన్నిటికీ కూడా ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉందని ఎందుకు గుర్తుపట్టారు? మందులకు ఎక్స్పైరేషన్ డేట్. ఒకరోజు మనం ఇడ్లీ తెచ్చుకున్నామండి, వేడివేడిగా ఇచ్చాడు ఒకడు ఇడ్లీ, ఓకేనా? ఒకడు వేడివేడిగా ఇడ్లీ పెట్టాడు మన ముందు, మంచిగా వండర్ఫుల్, చాలా బాగుంది, వేడిగా ఇడ్లీ ఉంది మన ఎదురుగా. ఆ ఇడ్లీని అలాగే పెట్టారు అనుకోండి, 2 రోజుల తర్వాత ఏమవుతుందండి? తినగలమా? దాన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది, వాసన వస్తుంది.
ఈ శరీరం కూడా అంతే, ఈ పాసిపోయి శరీరం కూడా అంతే. కరెక్ట్. ఈ శరీరం కూడా అంతే, ఈ శరీరం కూడా అంతే, ఈ శరీరం కూడా అంతే. దురదృష్టవశాత్తు ఏమైతుందంటే మన శరీరం కూడా అంతే పాడైపోతుంది. ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉందని. కాబట్టి ఏంటంటే మన ఇంద్రియాలను సరిగా వాడుకుని మనం మొదటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా సరే సరే ఒక 70 ఏళ్ళు వచ్చాయి కదా, సరే నీకు ఇంకో 10 ఏళ్ళు యవ్వనం ఇస్తాను అని చెప్పి ఎవరైనా ప్రామిస్ చేశారనుకోండి, మీకు ఇంకో 10 ఏళ్ళు యవ్వనం ఇస్తే ఏం చేస్తావు అంటే ఇంకా కాసిన భోగాలు అనుభవిస్తాను అంటాడు. కానీ అమ్మయ్య నాకు సాధన చేసుకోవడానికి టైం వచ్చిందని ఇవ్వడు అనుకోడు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా మనలో ఎవరికైనా సరే ఇంకో 10 ఇయర్స్ నేను నీకు మంచిగా ఇస్తాను, నీకు యవ్వనం ఇస్తాను, యవ్వనం ఇస్తాను అంటే వాడు భోగాలు అనుభవిస్తాను, కార్లు కొనుక్కుంటాను, బంగ్లాలు కొనుక్కుంటాను అంటాడు. పడతాను సార్, నేను భగవంతుని కోరుకుంటాను ఉన్నంత వరకు ఆరోగ్యంగా సాధన చేయడానికి ఆరోగ్యం ఇస్తుంది అని అడుగుతాను నేనైతే నా మాట. సో కాబట్టి ఏమైతుందంటే మనకు అనుభవించడానికి ఇంకా ఇంకేదో చేయలేదు, ఇంకేదో అనుభవించలేదు, ఇంకేదో అనుభవించలేదు అనేటటువంటి కోరికలే మనకి ఎక్కువైతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవి అనుభవించాలని అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. మనం ఏమనుకుంటాం, నేనేదో అనుభవిస్తున్నాను, నేనేమో. ఏమీ లేదు, ప్రపంచం నిన్ను అనుభవిస్తోంది, నిన్ను ప్రపంచం కబలించి వేస్తోంది, నీ ఆరోగ్యాన్ని కబలించి వేస్తుంది, నిన్ను కబలించి వేస్తోంది. నేనేముందిరా, నేను కాళ్ళు చాపుకుని కూర్చున్నాను, నాది అయిపోయింది జీవితం. ఏమైపోదు. వీళ్ళందరూ అట్లా కేవలం మాట్లాడడానికి అంటారు. ఆ మాట కూడా ఎందుకంటారంటే వాళ్ళకి అనుభవించే శక్తి లేదు. ఇప్పుడు మా అమ్మగారికి నోట్లో పండ్లన్నీ పోయాయి, అందువల్ల మా అమ్మగారు ఏమంటారు, ఏముందిలే ఇప్పుడు ఏం తింటానులే అన్నారు అనుకోండి, వృద్ధనారి పతివ్రత అని. సో ఇప్పుడు మనకేమవుతుంది, మనకు వాళ్ళు బేసికల్ గా ఏంటంటే వాళ్ళకు అనుభవించే శక్తి ఉండదు. వీళ్ళందరికీ కూడా అన్ని తినడానికి ఇవన్నిటికీ వాళ్ళకి శక్తి ఉండదు, పాపం శక్తి ఉండదు. కాబట్టి ఏమైపోతుందంటే మన లోపల పూర్తిగా నరాలన్నీ చచ్చుబడిపోయి మన శరీరం పాడైపోయి వీటన్నిటికీ అంతదాకా ఎదురు చూద్దామా, లేకపోతే ఈ భోగాలన్నింటినీ మొదట్లోనే శక్తి ఉన్నప్పుడే వదిలేద్దామా? శక్తి ఉన్నప్పుడే వదిలేసి మెల్లమెల్లగా నా నిజ స్వరూపాన్ని నేను చూసుకుంటానా? నా నిజ స్వరూపాన్ని కనుక నేను చూసుకున్నట్లయితే అప్పుడు నాకు చాలా బాగుంటుంది. భోగే రోగ భయం. భోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రోగాలు వచ్చి తీరుతాయి. ఇది మనము భర్తృహరి మొన్న మనకు శర్మ గారు కూడా గ్రూప్ లో పెట్టారు, అందరికీ తెలుసు. కాబట్టి ఏమవుతుందంటే నువ్వు ఇంకా ఇది నాకు దేవుడు తప్ప మరేది వద్దు అని చెప్పేసి ఒక పద్ధతి పెట్టుకోవాలి. పూర్వకాలంలో క్రిస్టియన్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళు చాలా చోట్ల ప్రచారాలకి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అన్ని ఊర్లలో ప్రచారాలు చేయడానికి వెళ్తుండే వాళ్ళు. ఆ రోజుల్లో స్కాట్లాండ్ కి రీచ్ అవ్వడం కొద్దిగా కష్టం అన్నమాట. స్కాట్లాండ్ ప్లేస్ కి వెళ్ళడం చాలా కష్టం. సో కొంతమంది స్కాట్లాండ్ కు రీచ్ అయ్యారు. రీచ్ అయితే ఏమైంది, వాళ్ళు 10-15 మంది వెళ్తారన్నమాట చర్చ్ మతాన్ని స్ప్రెడ్ చేద్దామని. కానీ స్కాట్లాండ్ లో జనాలు చాలా కోపము, వాళ్ళకి గనక తేడా వచ్చిందంటే నరికి పారేస్తారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పడవలో వెళ్తారు. వెళ్ళి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, పడవని కాల్ చేస్తారు. ఎవరైనా జవాబు చెప్పగలరా ఎందుకో? ఈ మత ప్రచారకులు స్కాట్లాండ్ వాళ్ళు దుర్మార్గులు అని చెప్పి తెలిసినప్పుడు స్కాట్లాండ్ కు పడవలో చేరుకుని పడవని కాల్ చేస్తారు. ఎందుకు? జవాబు ఎవరైనా చెప్పగలరా? మళ్ళీ పోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళు చచ్చినట్లుగా ఇంకా అక్కడే ఉండనిస్తారు. వాళ్ళు అక్కడే ఉండనియరు, వాళ్ళు అక్కడే ఉండనిస్తారని గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పట్టుదలతోనే అనుకున్న పనిని సాధించగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇంకా నీకు దారి లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? దారి లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉదాహరణకి మీకు ఒక 1000 రూపీస్, ఒక 2000 రూపీస్ నోట్ ఇచ్చాను అనుకోండి, ఇచ్చేసి మీకు చిల్లర తీసుకురండి అన్నాను. మీరు చూసారు చిల్లర చూడ ఎక్కడా ఉండరు, అక్కడ ఎదురుగా 5 స్టార్ హోటల్ కనిపిస్తుంది. వెళ్ళి 5 స్టార్ హోటల్లో అడుగుతారా, లేకపోతే సిగ్గుపడి ఊరుకుంటారా? ఎవరైనా మాట్లాడండి. మీకు ఒక 5000 అడగము కానీ అక్కడ పోయి ఏదైనా తినేసి అప్పుడు చిల్లర తెచ్చుకుంటాం. లేదు నాకు 2000 రూపాయల చిల్లరే కావాలి. అడుగుతాం సార్, వాడు ఇవ్వకపోతే అప్పుడు ఏదైనా ఆలోచిస్తాం. మనకి ఇప్పుడు తప్పదు అనుకున్నప్పుడు వెళ్ళి అడుగుతాం. తప్పదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఆ హోటల్లోకి వెళ్ళి అడుగుతాం, రిసెప్షన్ లో అడుగుతాం, ప్లీజ్ ఒక 2000 రూపాయల చిల్లర ఉందా అని. వాడు లేదు అని ఎవరైనా విని పిలుస్తాడు. రెస్టారెంట్ అందులోనే ఉన్న రెస్టారెంట్ మామూలు టైంలో వెళ్ళడానికి సిగ్గుపడతాం మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తాము? అవసరము అనుకున్నప్పుడు తప్పక చేస్తాము. సో కాబట్టి ఇది ఏంటంటే తప్పక చేయవలసినది. దీనికి ఏదో ఆల్టర్నేటివ్ మీరంతా ఏమని ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇలాగే సుఖం లోపల ఎంజాయ్ చేద్దాము, ఇలా మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేద్దాము, బాగా ఈ సుఖాలలో భోగాలలో ఉందాము, ఫంక్షన్స్ కి వెళ్దాము, అన్నిటికీ తిరుగుదాము, ఏదో
సాయంత్రం అవుతుంది 9 o'clock, నిద్ర మంచిగా రావాలి. నిద్ర రావాలంటే మార్గం ఏంటి చెప్పండి? హలో, రాత్రి 9 తర్వాత నిద్ర రావాలంటే ఏం చేయాలి? మీ ప్రవచనం క్లాస్ వింటా విన్నాను. ఉండాలి. ప్రవచనం వింటున్నాం. స్మరణ వచనాలు వినాలి. దైవస్మరణ చేయాలి. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు మనము నిద్ర కోసం అని చెప్పి ప్రవచనం అప్పుడు వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి ఏమవుతుందంటే మనం రోజంతా ఇష్టం వచ్చినట్టుగా చేసేసి రాత్రి 1 గంట సేపు వింటే, నేను ఇక్కడ తపన చేస్తూ ఉంటాను, మీకోసం నేను పాటలు పాడతా, డాన్సులు చేస్తాను, తబలాలు కొడతాను, కానీ మన లోపల మార్పు రావాలి కదా. వాళ్ళు ఏ విధంగానైతే ప్రయత్నం చేశారో అలా మనం ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి మనకు వ్యామోహాలకి ఏవేవైతే గురి చేస్తాయో ఆ వ్యామోహాలకు గురి చేసేటటువంటి మనుషులను దూరం ఉంచండి, అటువంటి వస్తువులని దూరం ఉంచండి. మనను వ్యామోహాలకు గురి చేసేటటువంటి వస్తువులని, మనుషులని ముందు దూరం ఉంచండి. సార్ మేము అలా కాదు సార్, అన్నిట్లోనే ఉంటూనే పెద్దరిక, అది అవ్వదయ్యా బాబు, అది అవ్వదు, నేను చెప్తున్నాను, అది అవ్వదు. మరి ఏమిటి దీనికి మార్గం? అటువంటి వ్యామోహాన్ని కలిగించేటటువంటి పరిస్థితులకు దూరంగా ఉండండి, చెడు చూపించేటటువంటి మనుషులకు దూరంగా ఉండి, చెడ్డ వాళ్లకు దూరంగా ఉండండి, అనవసరమైన వాటన్నిటికీ దూరంగా ఉండండి. ప్రతి వ్యామోహాన్ని, అంటే ప్రతి కోరికను, వ్యామోహం అంటే మోహంలో హైయెస్ట్ లెవెల్, వ్యాపించిపోయినటువంటి వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సర్పం కంటే డేంజర్ ఇది, పాము విషం కంటే కూడా వ్యామోహం డేంజరు. మనందరికీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎరకి, మనము చేపలు పట్టుకోవడానికి చిన్న ఎర వేస్తే దానికి ఆశపడి అది జీవితాన్ని పోగొట్టుకుంటుంది ఒక చేప, అవునా కదా? ఒక ముళ్ళుకు గుచ్చుకుని చచ్చిపోతాయి పాపం అవి. అలాగే ఏమవుతుంది, మన దీప పురుగులు ఉంటాయి కదా, అది దీపాన్ని చూసి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆయన పాట పాడతాడు చూడండి, क्षमा करे पर कहे परवाने से परे चले मेरे तरह जल जाओगे यहाँ नहीं आ वो नहीं सुनता है जल जाना होता है हर खुशी से हर गम से बेगाना होता ప్యార్ దివానా హోతా హై. సో రావద్దు, నా దగ్గరికి రావద్దు అంటుంది దీప పురుగుని. కానీ అది వినదట. నాకు కాలిపోవాలి అని ఉన్నప్పుడు ఎందుకు నేను కాలిపోతాను, నేను ఎందుకు కాలకుండా ఆపుతాను? ఆ దీప పురుగుని చూస్తూ అంటుంది దీపం, వద్దయ్యా, నువ్వు దగ్గరికి రాకుండా నాలాగా కాలిపోతావు, నాలాగా నువ్వు కాలిపోతావయ్యా, రావద్దు నా దగ్గరికి. కానీ వెళ్ళిపోతుంది. ఒక్క నేత్ర ఇంద్రియం కోసం అని చెప్పేసి అది చనిపోతుంది, ఒక్క నాలిక కోసం అని చెప్పేసి చేప చచ్చిపోతుంది. పాటలు పాడతారు, జింక కోసము మంచి పాటలు పాడిస్తారు, అప్పుడు అది వచ్చేసి జింక ఈ పాట ఎక్కడి నుంచో వస్తుందని పాపం చెవుల కోసం అని చెప్పి జింక చచ్చిపోతుంది. వాసన కోసం అదే విధంగా వాసన కోసము ఒక తుమ్మెద చనిపోతుంది, ఒక వస్తువు, ఒక భ్రమరం వచ్చి చచ్చిపోతుంది, పువ్వు దగ్గరికి వచ్చేస్తుంది, అందులోపల అలాగే ఉంటుంది, పైన అది కాస్త మూసుకుపోతుంది, అయిపోయింది, చచ్చిపోతుంది ఊపిరాడక. అదేవిధంగా ఏనుగు స్పర్శకు, దానికి స్పర్శ కావాలి, ఆ స్పర్శ కోసం అని చెప్పేసి వెళ్ళి అది పోయి గుంటలో పడిపోతుంది. ఇలాగ మనకు ఉన్నటువంటి పంచ ఇంద్రియాలు కూడా మనం ఏదో రకమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించి తీరవలసిందే. ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, దానికి ఒక చిన్న హోల్ చేస్తే ఆ చిన్న హోలే చాలు మనని మొత్తము ట్యాంక్ నంతా ఖాళీ చేయడానికి. అదే విధంగా ఈ 5 ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియాన్ని కూడా మనం డీలా వదిలేసినా, లూజ్ గా వదిలేసినా అది మన జీవితాన్ని నాశనం చేసి తీరుతుంది. కాబట్టి విషయాలపైన ఆసక్తిని తగ్గించుకోకపోతే ఎప్పటికీ జరగదు. ఏదో టైం పాస్ కి చేస్తున్నామా అనుకోకండి, ఎందుకంటే మనము పశువులలాగా బతుకుతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను నేను. మాది ఓ బతికేనా సందులలో పందుల వలె అని అంటూ ఉంటాను కదా. ఒకసారి మనకు పందులకు తేడా ఏంటి? పందులు సంతోషంగా ఉన్నాయి. విషయాలపైన ఆసక్తి ఏదైతే ఉంటుందో దాన్ని పాపము అని చెప్పేసి అంటారు. మనకు తెలుసా మీకు ఆ విషయం? దాన్ని ఆసురి లక్షణం అని కూడా అంటారు భగవద్గీత ప్రకారం. విషయాలపైన ఆసక్తి, విషయాలు అంటే బయట ఉండే కోరికలు, వాటిపైన ఆసక్తి పాపంతో సమానము. బ్రహ్మ విద్య కావాలి అనే వాళ్ళ కోరిక కథ అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ముందు విషయాలపైన ఇచ్చని ముందు మనం దూరం చేసుకుంటే తప్ప ముందుకెళ్లే ఛాన్స్ లేదు. నేను పశువులాగా బతుకుతాను అంటే పెద్ద కష్టపడాల్సింది లేదు. ఎటు గాలి కొట్టుకుపోతే అటు, ఎవడో పారాయణానికి పిలుస్తాడు, ఎవడో గుడి లోపల జంక్ పాటలు చేయిస్తాడు, వెళ్ళండి, ఏం పెద్ద కష్టపడక్కర్లేదు.
కొంతమంది పారాయణలకు వస్తారట, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి పారాయణ కూడా రాదుట, ఊరికే వాళ్ళు ఆ కుంకుమ తీసి ఇలా వేస్తే చాలు పుణ్యం వచ్చేస్తుంది, వాళ్ళకి ఇంత పుణ్యం వస్తుంది. ఈ ప్రవచనాలు వింటే ఏం పుణ్యం వస్తుంది? ఏమి రాదు, ఇక్కడ జీరో. అది నయం కదా, కనీసం ఆ కుంకుమ తీసి ఇలా వేస్తే చాలు, ఏం ఆలోచించకుండా అలా బండగా 30 ఏళ్ల నుంచి పళ్ళు తోముకుంటున్నాం కదా, 30 ఏళ్లుగా చేస్తున్న పూజలు అదే ఫలితం. ఇప్పటికైనా మారాలా లేదా మనం ఒకసారి ఆలోచించండి. పశువులాగా బతకడం అనేటటువంటిది ఎవరైనా బతకవచ్చు, మనం పశువులాగా బతకాలా? ఎవడైతే మేల్కోగా ఉంటాడో వాడి ఇంట్లో ఎవడు దొంగలు పడరు, ఎవడైతే తెలివిగా ఉంటాడో వాడిని ఎవడు మోసం చేయడు. నువ్వు వీక్ గా ఉంటేనే ఎవడన్నా మోసం చేస్తాడు, రావయ్యా నీకు అక్కడ మంచిగా చీరలు పెడతారు అని చెప్పి పిలుస్తాడు, పిలవగానే అక్కడికి వెళ్తావు, నువ్వు చీరలకు బానిస అయ్యి వెళ్తావు అక్కడికి. ఇంట్లోపల భర్తతో గొడవ వస్తుంది, ఇంట్లోపల భర్తలు గొడవ చేస్తారు. భర్తలు అంటే ఎవరి భర్త వాళ్ళకి, మళ్ళా ఇక్కడ ఇదో గోల, మీతో చాలా కష్టం. సో భర్త గోల చేస్తాడు ఇంట్లోపల, ఇంట్లో పిల్లలు గోల చేస్తారు, అమ్మ నువ్వు ఎప్పుడు కూడా ఈ వీటి ముందు పట్టుకున్నావు అని చెప్పేసి. పట్టుకుని మనం అవును పిచ్చి పనులు చేస్తుంటే ఇవన్నీ టైం అవుతుంది. రాత్రిపూట చెప్పే ఆ 9 ప్రవచనానికి మాత్రం హస్బెండ్ కు దొరికిపోతారు. హస్బెండ్స్ ఇలా రాక్షసులాగా మీద పడిపోతారు. నేను మాట్లాడతాను నాకు మీ గురువుతోటి, వాడిని వాళ్ళ తాడో పేడో తెలుస్తాను, వాడి తలకాయ నరికేస్తానని చెప్పేసి వస్తారు. బ్రహ్మ రాక్షసులలాగా రోజు మొత్తం మీరు చేసే పిచ్చి పనుల వల్ల ఈ వినే ఒకే ఒక బుద్ధికి పనిపెట్టే దాన్ని వదిలేస్తున్నాం మనం. రోజంతా పిచ్చి పారాయణలు, పిచ్చి గుంపులు, పిచ్చి పీవి ఏమిటేమిటో చేస్తున్నారు. కళ్ళు తెరుచుకునే వాడి జీవితం లోపల ఎప్పుడు కూడా వాడికి దొంగలు పడరు. మీరు మోసపోతే జనాలు మోసగిస్తూనే ఉంటారు. రావయ్య మా ఇంట్లో ఫంక్షన్ ఉంది 3 రోజుల ముందురా. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే త్యాగం తప్పదండి. నేను కటువుగా అంటున్నందుకు ఏం బాధపడకండి, ఉన్నమాట చెప్తున్నా. నేను త్యాగం చేసినప్పుడు మాత్రమే శక్తి వస్తుంది. త్యాగం చేస్తేనే మీకు ఆ శక్తి వస్తుంది. ఆ త్యాగం కావాలి అంటే మనస్సుకి ఏకాంత సమయం కావాలి. ఏకాంత సమయం, అలా ప్రశాంతంగా ఒక్కరు కూర్చునేటటువంటి సమయము. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం పైకెళ్ళగలుగుతాం, లేకపోతే పైకెళ్ళే అవకాశమే లేదు, పరికెళ్ళే అవకాశమే లేదు. రామాయణం, మహాభారతం ఇవన్నీ చదువుతా ఏం తెలుసుకుంటున్నాం? రావణుడు కామం వల్ల ఎలా నాశనం అయ్యాడో తెలుసుకున్నాం. డబ్బులు వేరే వాడివి దొంగతనం చేసి అసూయపడితే ఏమవుతుంది అనేటటువంటిది మహాభారతంలో తెలుసుకున్నాం. కాబట్టి నీకు జీవితంలో మోక్షాన్ని ఇచ్చేది కేవలం వైరాగ్యమే, త్యాగమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. నువ్వు ఏవైతే సుఖాలు కావాలంటాయో అవి బంధాలకు తీసుకెళ్లి చివరికి నీకు దుఃఖంలోకి దింపుతాయి. అందుకే ఒక మాట అంటారు, స్త్రీ ఈ రెండింటినీ వదిలేసేయని. స్త్రీ అంటే డబ్బు, స్త్రీ అంటే కామము. ఈ రెండింటినీ దాటినటువంటి వాడు మాత్రమే ఉన్నతుడు, వాడు మాత్రమే ఉత్తముడు అంటారు కదా. కాంచనము, కామిని, కోరిక అని వదిలేయాల్సిందే, తప్పక వదిలేయాల్సిందే. మద్యం, మాంసం, మగువ వదిలేయాలి, తప్పదు. దానికి తోడు ఏమైపోతుందంటే సమాజం లోపల రోజు రోజుకి కూడా విలువలన్నీ దిగజారిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. సమాజంలో అన్ని విలువలు నాశనం అవుతున్నాయి. నాశనమైనప్పుడు ఏమంటారు సమాజాన్ని? మనం ఈ సమాజంలో ఏమిటయ్యా ఇంకా ఈ పిచ్చి నమ్మకాలు, పిచ్చి మాటలు ఇవన్నీ ఏమిటి అని అన్నారు అనుకో, సరే నేను హత్య చేస్తాను, హత్య చేసేసి ఏమిటయ్యా ఈ సమాజంలో ఇంకా మీరు హత్యలు చేయడం తప్పని ఎందుకంటారు? హత్య చెయ్యాలి మనము. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సమాజం ఎలా ఉన్నా సరే విలువలు పోకూడదు. సమాజం ఎలా ఉన్నప్పటికీ కూడా విలువలు పోకూడదు. నైతిక విలువలలో కాంప్రమైజ్ లేదు. శాశ్వతమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఎప్పటికీ మారవు. ధర్మార్థ కామ మోక్షాలు అని ఏదైతే మనకు చెప్తారో ఈ మోక్షం తప్ప మిగతావన్నీ చేస్తున్నారు జనాలందరూ. ధర్మం కూడా పాటించడం లేదు, మధ్యలో ఉన్న అర్ధకామాలు మాత్రం పట్టించుకుంటున్నారు. ఈ రెండు వదిలేయమని భజగోవిందని చెప్తోంది. ఈ రెండే పట్టుకుంటున్నాం మనం. ధర్మాన్ని బారేస్తున్నాము, మోక్షాన్ని ఈ చివర ఉన్నాయి ధర్మము మోక్షము. ఈ రెండింటినీ వదిలేసేసి అర్ధకామాలను పట్టుకుంటున్నాం. పుస్తకాలు ఉంటే దాన్ని ఏమంటారు? పుస్తకాలయం, గ్రంథాలయం అంటాం. దేవుడు ఉంటే దేవాలయం అంటారు. ఔషధాలు ఉంటే ఔషధాలయం, దవాఖానా. దుఃఖాలు ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఈ ప్రపంచం కాబట్టి దీన్ని దుఃఖాలయం అనొచ్చు కదా. కాబట్టి ఇది దుఃఖాలయం. ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖాలయం. మనం ఈ దుఃఖం లోపల ఉన్నాం. కానీ దీన్ని ఏంది సుఖాలు వస్తున్నాయని అనుకుంటున్నాం మనం. అది భ్రమ. ప్రతి సుఖం వెనక ఒక దుఃఖం ఉంది, ప్రతి సుఖం వెనక ఒక దుఃఖం ఉంది. నాకు జాబ్ వచ్చింది అంటే జాబ్ లోపల దుర్మార్గుడైన బాస్ దొరకచ్చు, ప్రమోషన్ దొరకకపోవచ్చు, నా పక్కవాడికి ఎక్కువ విలువ ఇవ్వచ్చు, నాకు అనుకున్న అవకాశాలు రాకపోవచ్చు, అనుకున్న టెక్నాలజీ మీద నేను పని చేయకపోవచ్చు, ఆఫీస్ టైమింగ్స్ ఎక్కువై పర్సనల్ టైం ఎంజాయ్ చేయకపోవచ్చు. సో జాబ్ వచ్చింది అనేటటువంటి సుఖం కంటే జాబ్ లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అదే విధంగా పెళ్లి చేసుకున్నాం బాగుంది అనుకునే లోపల ఇటు అత్తగారితో గొడవ, ఇటు వైఫ్ తో గొడవ, అటు పిల్లలతో గొడవ.
అటు బయట సమయం కేటాయించలేకపోవడం, ఎన్ని దుఃఖాలు. కాబట్టి మనము సుఖము అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా లాంగ్ రన్ లో అది దుఃఖమే ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంద్రియ సుఖాలకు ఒక లిమిట్ పెట్టుకోవాలి మొదట్లోనే. అది ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? 35-40 నుంచి ప్రారంభించాలి. 35-40 ఉన్న వాళ్ళు పిల్లల్ని రోడ్డు మీద వారేసిపోతారా? పోరు కదా. నేను కూడా నా పిల్లల్ని పెంచుతున్నాను. కాబట్టి అది చెయ్యక తప్పదు. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఈ వ్యసనాలు, ఉదాహరణకి కొంతమంది సిగరెట్ తాగుతుంటారు కదా, వాళ్ళకి మనం చెప్తాం తాగకయ్యా, సిగరెట్ తాగకయ్యా అంటాం. అనగానే ఏమవుతుంది? లేదండి అప్పుడొకటి ఇప్పుడొకటి తాగుతాను అంటే అంటాడు, కానీ వాడు సిగరెట్లు వదిలాడు. తర్వాత తెలుస్తుంది వాడు చైన్ స్మోకర్ అని. అది చిన్న రోగం. మనకు ఈ స్మోకింగ్ అనేది చిన్నది, డ్రింకింగ్ అనేది చిన్నది. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటో తెలుసా? భవరోగం. ఆ స్మోకింగ్ కంటే, డ్రింకింగ్ కంటే, అన్నిటికంటే కూడా తప్పు ఎక్కువ చేస్తున్నది మనము ఈ వైరాగ్యం అనేటటువంటిది లేకపోవడము. కోరికలు తీర్చుకోవాలి అనుకోవడమే కానీ నాకు కోరికలు లేనటువంటి స్థితికి చేరుకోవాలని ఎందుకు అనుకోరు? ఎంతసేపు కూడా ఇది అన్నిటికంటే డేంజరు, స్మోకింగ్ కంటే, డ్రింకింగ్ కంటే డేంజరు. కాబట్టి ప్రగతి మనలో రావడం లేదు. ప్రగతి మనలో ఎప్పటికీ రాదు కూడాను, చచ్చినా రాదు. కాబట్టి ఏంటంటే మనకుండే ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు మంచిని, శక్తిని ఇవ్వాలి. అయ్యో నా ముసలితనం వచ్చాక ఎవడు చూస్తాడో, నా పిల్లలు నన్ను చూడకపోతే ఎట్లాగా, వాళ్ళు అసహించుకుంటుంటారు, పిల్లలు విసుక్కుంటూ ఉంటారు. వైఫ్ మరి అత్తగారిని కోడలు కొడుతూ ఉంటుంది. చెప్పే కదా ఒకసారి ఒక వీడియో చూస్తుంటే బాధిస్తుంది. ముసలావిడ వీల్ చైర్ లో ఉంది. ఈ కోడలికి పెళ్ళైన కొత్తలో ఏం సతా ఇచ్చిందో అత్తగారు తెలియదు. ఇప్పుడు ఆమె ముసలామెను పెట్టి కొడుతుంది. పటా పాప ఆమె తప్పించుకొని పారిపోవడానికి ఆ వీల్ చైర్ లో పెడితే ఆవిడ ఇలా జుట్టు పట్టి వెనక్కి లాగి ఇంకో 2 గుద్దులు గుద్దుతోంది. ఎంత కక్ష! ఈ రోజుకు కూడా ఏ కోడల్ని కదిలిచ్చినా అత్తగారి మీద చెప్తారు. ఎందుకని అంటే అందరూ అలా ఉంటారని కాదు. నేనేమంటున్నానంటే ఇంతింత ఆవేశాలు, ఇంతింత వీటి వల్ల శరీరాన్ని, మనస్సుని నాశనం చేసుకుంటూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా పాపము, దుఃఖమే ఉంది. ప్రపంచమంతా కూడా పాపము, దుఃఖమే ఉంది. కాబట్టి వీటిని వదిలేయాలి అంటే ఏంటి? ఎన్ని కష్టాలు ఉన్నాయి ప్రపంచంలో. డెట్ అంటే అప్పులు, డిజాస్టర్ అంటే కష్టాలు ఎన్నో వస్తున్నాయి మనకు, డేంజర్లు ఎన్నో వస్తున్నాయి కూడా. డిసీట్, మోసాలు అన్ని డీలతో వస్తాయి చూడండి. డిసీట్, మోసాలు, డిప్రెషన్, డిసీజ్, డయాలసిస్, డెత్, ఇవన్నీ డీతోనే స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు జీవితంలోనే ఉన్నాయి. అయినా కూడా జీవితం అంటే ఎందుకో వైరాగ్యం రాదు జనాలకి. ఎవరికి జీవితం రాదు, జీవితం అంటే వైరాగ్యం రాదు. ఎవరికి కూడా జీవితం అంటే వైరాగ్యం రాదు. కానీ గమ్మత్ ఏంటంటే మనం వెళ్తున్నటువంటిది ఏదో ఇలా పల్లకిలో వెళ్తున్నాం అనుకుంటాం. పల్లకిలో అన్ని ఊడిపోతున్నాయి, ఆల్రెడీ పడిపోతుంది. ఆ పల్లకి ఎప్పుడో పడిపోతుంది, అది గుర్తించడం లేదు మనము. కాబట్టి ఇవన్నీ వదిలేసి ఎప్పుడైతే మనము పరమాత్మ వైపుకు వెళ్ళాలి అని అనుకుంటామో అప్పుడు మాత్రమే మన లోపల నిజమైనటువంటి పరిణతి వచ్చినట్టు అని చెప్పేసి శంకరాచార్య, ఈ శ్లోకం మాత్రం శంకరాచార్య చెప్పాడు. ఆయన శిష్యులు తర్వాత ఆయన మొదట్లో చెప్పిన 12-14 శ్లోకాలు 26 ప్లస్ మొదటి భజగోవిందం 27 అనుకుంటే ఇవాళ శ్లోకం మళ్ళీ శంకరాచార్య చెప్తున్నాడు. ఇప్పటివరకు చెప్పిన వాటిని సమ్మరీగా చెప్తానయ్యా బాబు, వీటన్నిటిని కూడా తప్పక మానుకోవయ్యా. నీ లోపల పరిణతి రావాలి, భగవంతుడి వైపు చేరుకోవాలి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి లక్ష్యతే. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సార్ ఏ మాట కామాటనే చెప్పుకోవాలా సార్? మస్తు నిద్ర వస్తుంది సార్, మస్తు అనిపిస్తుంది సార్. వినేటప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది, వినుకుంటా పండుకుంటాం కదా సార్, మస్తు మజా వస్తుంది సార్. నిద్ర రావట్లేదు సార్, ఇంకా వినాలి అని ఉంది సార్. నేను జోక్గా అంటున్నా కాదు, ఇది అర్థం చేసుకుని నిజంగా మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి అని అనుకోవాలి. ఎందుకంటే వైరాగ్యం ఒక రోజులో వచ్చేది కాదు. అందులో చాలా మంది ఏంటంటే మనవరాలు వీటిలో కూర్చుంటూ వీటిలోనే ఉంటూ ఇంకా ఏవో చేస్తూ 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 వైరాగ్యం తెచ్చుకోరు. ఆయన ఇంకొక విషయం తెలుసా, వైరాగ్యంలో ఉన్నవాడికే నిజంగా కోరికలు ఉండవు, కోరికలు ఉండని వాడే ఎక్కువ ఆనందంగా ఉంటాడు. మీరు చూడండి కావాలంటే. నేను సింపుల్ గా చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాను అనుకోండి ఆఫీస్కి, నాకు ఎవరేమనుకో, మొన్న ఒక రోజు నాకు తెలీదు ఆఫీస్కి చొక్కాని ఉల్టా వేసుకుని వెళ్ళిపోయా.
రైల్లో అందరు చూశారు నన్ను, ఆఫీస్ లో అందరు చూశారు, ఎవడేం సజెస్ట్ చేయలే. చొక్కా లేదు ఉల్టా సార్, వేసుకున్నాం చూస్తే రేపు ఇంకొకళ్ళు వేసుకొని వస్తారు ఇది ఫ్యాషన్ ఏమోనని. బాగుంది. సో సో అది కూడా చెయ్యాలి కదా. ఇప్పుడు నేను గడ్డం ఇట్లా తెల్లగా ఉంచుకుంటాను కదా, నన్ను చూసి కూడా గడ్డం ఎవరు తెల్లగా ఉంచుకోడు, ఎవరికి వాడు నల్లటి నలుపులోకి వెళ్ళిపోతాడు. చూస్తేనే వాడు ముఖం చూస్తేనే వాడు ముసలోడని తెలుస్తుంది, బండగా ఉంటాడు. షర్ట్ మార్చుకుంటే తెలియదు కదా. ఆ? కాదు అంటే గడ్డం నేను అనేది తెల్లగా ఉంటే వయసు తెలుస్తుంది, షర్ట్ ఉల్టా వేసుకుంటే ఇదొక ఫ్యాషన్ అనుకుంటారు, అంతే కదా. చొక్కా ఏం ఉల్టా వేసుకోడు సారుగా ఫన్నీగా చెప్తున్నాడు. చొక్కా ఉల్టా వేసుకుంటే లే, లే. గుండీలు ఎట్లా పెట్టుకుంటారు సార్? గుండీలు ఎట్లా పెట్టుకుంటారు? నేను బటన్స్ గుండీలు పెట్టుకోవాలి పెట్టుకున్నాను. కదా. ఇప్పుడు నేను యాక్చువల్ గా మీకు ఇంకో విషయం చెప్తాను. నేను టైం సేవ్ చేస్తాను. నేను నా ఒక్క షర్ట్ కు కూడా నేను 5 గుండీలు ఇప్పటి వరకు పెట్టుకోలేను నా జీవితంలో. నేను 5 గుండీలు పెట్టుకోను నా జీవితంలో. ప్రతి చొక్కాని నేను ఇలా పైనుంచి వేసేసుకుంటాను అంతే. నిజంగా నేను జోక్ అంటలేను, చూసుకోండి నా చొక్కాలు అన్ని చూపెడతాను మీకు. ఇలా పైనుంచి వేసుకునేవే ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి, లేకపోతే మన లాల్చీ లాంటివి నెహ్రూ షర్ట్స్ అంటారు కదా, మోడీ షర్ట్స్ అవి ఉంటాయి. బటన్ సెట్ అంటారు సార్. ఆ? గుండీలు కింద 3 గుండీలు పెట్టుకుంటారు, బటన్ సెట్ అంటున్నారు పాతకాలం. అవును. ఇప్పుడు లేదు అవి అది. కూడా విన్నాను. నాకు మాక్సిమం ఏంది 1 లేదా 2 గుండీలు ఉంటాయి అంతే నావన్నిటికీ. ఇప్పుడు ఈ రెండోది పైనది పెట్టుకోను అంతే, ఇది ఒకటి వదిలేస్తా గాలి కోసం అంతే. సరే అది వదిలేద్దాము. అంటే నేను ఏమంటున్నానంటే, కోరికలు లేకపోతే ఎక్కువ ఆనందంగా ఉంటాం అనే సంగతిని మనం గుర్తిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కోరికలు లేనప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది తెలుసా. కోరికలు తీరకపోతే వచ్చే బాధ కంటే కూడా కోరికలు లేకపోతే ఎక్కువ ఆనందంగా ఉంటాం. నన్ను నమ్మండి, బిలీవ్ మీ. కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలను. పూర్తి పరిణతి వచ్చిందని నేను చెప్పను, కానీ కొన్ని అడుగులైతే వేశాను కదా. వేసి ఉన్నమాట చెప్తున్నా నేను. ఎందుకంటే ఇందులో వచ్చే ఆనందం ఇంకా వేరు, జనాలని కలవకుండా ఉంటే వచ్చే ఆనందం వేరు, చుట్టాల ఇళ్ళకి వెళ్లకుండా ఉంటే వచ్చే ఆనందం వేరు, అనవసరమైన సోషల్ బాండింగ్స్ తగ్గించుకుంటే వచ్చే ఆనందం వేరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాటికి వెళ్తా నేను. ఆర్ఎస్ఎస్ లో కూడా పార్టీలు అవి ఏముండవు ఇక్కడ. ఆర్ఎస్ఎస్ లోపల హిందూ ధర్మానికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి, అవి బాధ్యతగా చేసి ఇంటికి వస్తాను అంతే. నేను వాళ్ళు నన్ను ఫ్రెండ్ అనుకుంటే అది వేరే సంగతి, నేను వాళ్ళని ఎవరిని ఫ్రెండ్స్ అనుకోను. నాకు ఒక్కడే ఫ్రెండ్, నాకెవ్వరూ ఎక్కువ తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు. స్టూడెంట్స్ లో నాకు అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళతో చెడ్డగా ఉండాలి అట్లా ఉండదు నాకు. నేను మంచి స్టూడెంట్ ని నాతో నువ్వు ఎందుకు మంచిగా ఉండవు అంటే నేనేం చేయలేను. ఇందులో ఎవరిని నేను ఇప్పటి వరకు పర్సనల్ గా కలిసింది అసలు దాదాపుగా లేనట్టే లెక్క. ఒక మనీ మేడం వాళ్ళ గ్రూప్ ని మాత్రం 2-3 సార్లు కలిశాను. ఎందుకంటే వాళ్ళు ఇవి నడిపిస్తారు, ఏమంటారు, ఆశ్రమం పిల్లలకి స్కూల్స్ అవి వీటిల్లో చేస్తారు కాబట్టి ఆ స్కూల్ ప్రోగ్రామ్స్ కి వాటికి వెళ్తాను నేను. వాళ్ళని 2-3 సార్లు కలవడం జరిగింది. ఇంకెవరిని నాకు అసలు కలవను, చుట్టాలని ఫ్రెండ్స్ ని. ఎవరైనా కాల్ చేస్తే చుట్టాలకి ఏం చెప్తానంటే అదే రోజు నాడు వేరే వాళ్ళ ఫంక్షన్ ఉందంటాను. అపార్ట్మెంట్ లో అందరు పిలుస్తారు, వాళ్ళకి చెప్తాను నాకు వేరే చోట ఫంక్షన్ ఉందని. ఎందుకంటే వీళ్ళేం నన్ను అర్థం చేసుకునే మనుషులా, వీళ్ళతోటి నేను వెళ్ళి ఇది చేస్తే నా మీద జోక్సే చేస్తారు, కానీ వాళ్ళు ఎవరు దే డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు చుట్టాలని అడిగితే అంతే ఓకేనండి బాగుంది. కలిసినప్పుడు మంచిగా ప్రేమ, మనకేం శత్రుత్వం ఉంటుందా ఏమన్నా. చెప్పే కదా అపార్ట్మెంట్ లో ఒక ఆమంటుంది, ఏమిటోనండి మీరు చెప్పేవన్నీ బాగుంటాయి, మాకే టైం కుదరతలేదు, మన వాళ్ళని చూసుకోవాలి అని అంటుంది. తర్వాత ఆమె కూతుర్ని అడిగాను, ఏంటండి మీ అమ్మ మంచిగా చూసుకుంటుందని, మీ మన వాళ్ళని పాపం ఆమెకు టైం దొరుకుతుంది అంటే, మా అమ్మన ఏం చూసుకోదు, కాఫీ తాగుతా టీవీ చూస్తుంది మా అమ్మ. ఆవిడ కాఫీ తాగుతూ టీవీ చూడడానికి కోసం ఆవిడ నాతో కంపేర్ చేసుకొని ఆవిడ ఏముంటుంది, మీకు కాబట్టి టైం ఉంది, ఖాళీగా ఉన్నారు, నాకు టైం లేదు మన వాళ్ళతో అంటుంది. ఆ మన వల్ల పని చేస్తలేదు ఆమె, ఇటు ఆధ్యాత్మికత వైపు రావడం లేదు. మళ్ళీ మొన్న నేను లిఫ్ట్ లో కనిపించా, మా అపార్ట్మెంట్ లో కొంతమంది ఆడోళ్ళు అంటున్నారు, సార్ మీరు ఆ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా భగవద్గీత నేర్పిస్తారా? నేను సరే కొన్ని పిల్లల్ని పక్కకు పెడదాము, మీకు తెలుసా భగవద్గీతలో ఏముందో అన్నా. ముందు మీరు కదా నేర్చుకోవాల్సింది, భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాల్సింది మీరు. మీ పిల్లల గురించి మాట్లాడుతున్నారు, పిల్లల్ని బలవంతంగా నేర్పిద్దామా, మీకు తెలుసా ముందు? వాళ్ళనుకున్నారు ఈడు తిక్కలోడు అని అనుకున్నారు వాళ్ళు. నేర్పిస్తే నేర్పి, లేకపోతే లేదు, అంతేగాని తిక్కమాట ఎందుకు, అంతేనా కదా? ఎస్ సార్ నో? సార్ మ్యూట్ లో ఉండి అందరిని నవ్వించేస్తున్నారు సార్. కాదు మీరు చెప్పండి, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు,
అర్థం కావడం లేదు. నేను చెప్తున్నాను వాళ్ళకి వద్దట, పిల్లలకే కావాలట. నేను ఓకే అని చెప్పొచ్చు కదా, నాకు కూడా నోరు ఊరుకోదు కదా. వాళ్ళు ఓకేలేండి చెప్తానంటే అయిపోయా. వాళ్ళకి ఏం చెప్తామా ఏమన్నా మనం చెప్పం కదా. వాళ్ళకి కానీ మంచి అక్కర్లేదండి, వాళ్ళ మనవలకు కావాలి. బతుకున్నదే. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానవంతులేమో వాళ్ళ పిల్లలకి. సో ఇదేంటంటే నా మాట వినండి. ఎందుకంటే శరీరం కుళ్ళిపోతుంది, మనసుకు శక్తి ఉండదు. మా అమ్మ గుర్తుపట్టదు. ఇవాళ మా అబ్బాయిని తీసుకెళ్లి అమ్మ ఎవడమ్మా వీడు చెప్పు అంటే, ఏడా నాకు పిచ్చి అనుకున్నావా? సో ఒక సమయంలో మీ మనసు పనిచేయదు, మీ నోరు పనిచేయదు, మీ కళ్ళు పనిచేయవు, ముక్కు పనిచేయదు. అదే కదా ముక్కు తిమ్మాల స్తోత్రం, అదే ఒక శ్లోకం ఉంది సార్. మనకు మా అమ్మగారు పడుకుంటే ఆ పనమ్మాయి సరిగా అండర్ ప్యాడ్స్ అవి కూడా సరిగా చేంజ్ చేయడం లేదు. ఇవాళ చూస్తే మొత్తం తడి లోపల పడుకుంది మా అమ్మ, తెలుసా? ఏమంటారు ఎవరు? మా అమ్మ ఎంత ఇదిగా ఉండే మా అమ్మ. సో నేనేమంటానంటే ఒకటే గుర్తుంచుకోండి, మనకు ఈ శరీరం శాశ్వతం అనుకోకండి దయచేసి. మా అమ్మది నా దగ్గర చిన్నప్పటి ఫోటో ఉంది, చిన్నప్పటి ఫోటో. అది చూసినప్పుడల్లా నాకు కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి. ఎంత బుజ్జిగా ఉంది మా అమ్మకు. అందరి ఇళ్లలో చాలా ఇదిగా చాలా దారుణంగా పెరిగారు అన్నమాట. పాప మా అమ్మ అవి ఉండేది కాదు. మా అమ్మకి ఎవరో జాలిపడి ఒక పట్టు పరికిని కొనిచ్చారు అనమాట. కొనిస్తే అది వేసుకుంటే ఎవరో ఒక ఫోటో కూడా తీశారట. ఆ ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో ఉందని మా అమ్మ చెప్పాక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు చాలా కష్టపడి, వాళ్ళని ఆ రోజుల్లో ఫోటో దొరకడమే కష్టము, ఆ ఫోటో వెతికి ఆ ఫోటో తీసి దాన్ని మళ్ళీ నేను నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. మా అమ్మ హీరోయిన్ విజయశాంతి కంటే కూడా అందంగా ఉంటుంది, అంత అందం. ఇప్పుడు పాపము కొరకడానికి పండ్లు కూడా లేవు, ఎందులో తడిలో పడుకున్నాను అన్న విషయం కూడా తెలియదు. శరీరం మీద ఇంత భ్రమలు పెట్టుకోకండి. అంటే ఏదో అనుకుంటున్నారు కానీ అంతంత భ్రమలు పెట్టుకోవద్దు, చాలా తప్పు. ఒకటే గుర్తుంచుకోండి, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే మనను ముసలితనం నుంచి, రోగాల నుంచి కాపాడతాడు. దేవుణ్ణి నమ్మనోడు ఇలా అందరి దగ్గర పడి ఉంటాడు అంతే. మాకు తత్వ విధానంద గారిని చూడండి, 75 years ఉంటాయి ఆయనకి. ఇండిపెండెంట్గా ఉంటారు ఆయన, ఎవరి సహాయం తీసుకోరు ఆయన. సో నేనేమంటానంటే దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్డ్ టు బి. నువ్వేదో నేను కూడా అందరిలాగా గృహస్థాశ్రమంలో ఉంటాను సార్, గృహస్థాశ్రమం గొప్పది కాదా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేమంటాను గొప్పదే. ఎప్పుడు గృహస్థాశ్రమం గొప్పది? నువ్వు 20 నుంచి 45 ఏళ్ళ లోపల గృహస్థాశ్రమం గొప్పది. 45 ఏళ్ల తర్వాత కూడా నేను గృహస్థాశ్రమం కొనసాగిస్తానంటే ఎట్లాగా? పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు, చేసిన తర్వాత ఊరుకుంటారా? నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ నేను ఫారిన్కి వెళ్తున్నాను సార్. ఎందుకు అంటే మీకు తెలుసు కదా సార్. నాకేం తెలియదు, నేను ఫారిన్కి వెళ్తాను చాలా సార్లు, కానీ నేను ఆఫీస్ పని మీద వెళ్తాను. అట్లా కాదు సార్, మన వాళ్ళు ఇప్పుడు మా కూతురు ప్రెగ్నెంట్ గా ఉంది, నేను చూసుకోవాలి, చాలా పని ఉంటుంది, మీకు తెలుసు. నాకు తెలియదండి, నాకు తెలియదు. సో వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళకి అక్కడ అలా పనులు చేసి, వాడు కూడా అల్లుడు కూడా ఎందుకు పిలిపించుకుంటాడు? పని మనిషిలాగా పిలిపించుకుంటాడు వాడు. ఎందుకంటే బయట వాళ్ళతో చేయించుకుంటే $2,500 కట్టాలి. మా రిలేటివ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులను ఉంచుకుంటారు. ఎందుకు ఉంచుకుంటారు తెలుసా? వాళ్ళు పిల్లలకి వాళ్ళు బయట కనుక పెట్టినట్లయితే అందులో కూడా వాళ్ళు బోల్డంత డబ్బులు తీసుకుంటారు. $2,000, $4,000, $5,000 తీసుకుంటారు. వీళ్ళకి ఒక్కసారి ఒక్క నెల $5,000 పెట్టి టికెట్లు కొంటే చాలు, వాళ్ళు 1 year పాటు మళ్ళీ బెంగలేదు. వీళ్ళేం తల్లిదండ్రులకు విలువ ఇదంతా కాదు తెలుసా, ఇదంతా ప్రేమ అది కాదు. పోనీ అక్కడికి వెళ్ళి కూడా ఏదో నేను అమెరికాకు పోతే ఏం గొప్ప, నువ్వు అమెరికాకు పోతే ఏం గొప్ప, నువ్వు యూరోప్ పోతే ఏం గొప్ప? నువ్వు నీ సొంత శక్తి మీద పోయావా? పిల్లల పైసల మీద పోయావు. కాబట్టి ముందు అది వదిలేసేయాలి, ఫస్ట్ అది వదిలేయాలి. వదిలేసి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తెలివితేటలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయి అనమాట. ఇవన్నీ వృధా అని చెప్పేసి అనిపిస్తాయి. ఏ విధంగానైతే గౌతముడు బుద్ధుడుగా మారాడో అలా మారే అవకాశం ఉంది. ఇంకొక 2-3 శ్లోకాలలో అయిపోతుంది ఇది. ఇప్పటికైనా మన లోపల వైరాగ్యము రాలేదు అంటే మాత్రం ఇక అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. కేవలం నా ప్రవచనం మీ అందరికీ నిద్రకు పనికి వచ్చిందని మాత్రమే నేను అనుకుంటాను. ఎందుకంటే మార్పు ఎక్కడ వస్తుంది? ఇంత చెప్పినా కూడా ఇంకా మన గ్రూపుల్లోనే పోయి పిచ్చి పాలైనలు, పిచ్చి డాన్సులు చేసే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు?
వాళ్ళు కూడా మాకు ఆధ్యాత్మికంగా ఎదిగామనుకుంటారు. వాళ్ళని ఏం చేయాలి? ఆలోచించండి ఒకసారి. అంటే ఇవన్నీ అంటే ఎప్పటికి ఇంకా ఈ మార్పులు ఎప్పటికీ జనాలతోటి ఇన్ని ఫోన్లు మాట్లాడుతూ వారానికి నువ్వు 2 ఫోన్లు కనుక ఎవరికైనా దేవుడి విషయాలు కాకుండా మాట్లాడావు అంటే ఇక నీ లోపల వైరాగ్యం రాదు. గుర్తుంచుకోండి. ఇవాళ నేను డేట్ చెప్పుకుంటున్నా మళ్ళీ ఒకసారి 28వ తారీఖు అక్టోబర్ నాడు చెప్తున్నా నేను. మీరు వారానికి 2 అనవసరమైన ఫోన్ కాల్స్ చేశారంటే ఇక మీకు జీవితంలో పరిణతి రాదు. ఏమన్నా అనుకోండి మీరు, ఎట్లుంది వాడి పెళ్ళాం ఏం చేసింది, వీడి కొడుకు ఏం చేసిండు, వాడి కూతురు ఏం చేసింది, మీ ఇంట్లో వంట ఏం చేశారు, ఇవాళ ఏ చీర కట్టుకున్నావు, పలానా ఫంక్షన్ కి ఏ చీర కావాలి. ఒక ఆవిడ ఉండేది నాకు అంతకుముందు, ఒక ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా నేను చాలా ఎదిగాను అట్లా ఇట్లా అని చెప్తుండేది. ఏమైంది అని చెప్పేసి అంటే ఓ రోజు, కాదండి ఇందాక చాలాసేపటి నుంచి బిజీగా ఉన్నాను. ఏమైంది, ఎందుకు బిజీగా ఉన్నారు అంటే, ఏం లేదు మా ఫ్రెండ్ ఒక ఆమె చేసింది, ఇద్దరం కలిసి చీరలు సెలెక్షన్ చేస్తున్నామని అన్నది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ చీర కడితే ఏంది, డ్రమ్ముకి చీర కట్టినట్టే ఉంటారు. మగవాళ్ళు ఏది వేసుకుంటే, ఇప్పుడు నేను ఎర్ర చొక్కా వేసుకున్నందుకు ఏం పవన్ కళ్యాణ్ లెక్కున్నానా? పిచ్చి ఇదంతా సెలక్షన్ అసలు అవసరమా? బట్టల్లో సెలక్షన్ అవసరమా? నేను ఇలా తీసుకొని ఇలా వేసుకొని వెళ్ళిపోతాను. నా బట్టలు వేసుకోవడం ఎంత టైం పడుతుందో చెప్తా చూడండి. మార్నింగ్ టైం కాఫీ నేనే చేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళే రోజు. 1.5 minutes నుంచి 2 minutes నేను మైక్రోవేవ్ లో పెట్టుకుంటాను. ఈ 1.5 minutes లోపల పౌడర్ వేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసుకోవడం, సాక్స్లు వేసుకోవడం వరకు జరిగిపోతుంది. నాకు చెప్పులు వేసుకున్న రోజు సాక్సులు కూడా వేసుకోను. మళ్ళీ నేను వచ్చేసరికి బొటాబొటిగా సరిగ్గా సరిపోతుంది. నాకు ఇంకొక 20 seconds మిగిలిపోతుంది. నాకు అంత సమయం కేటాయిస్తా. ముఖం వేసుకోను పౌడరు, శరీరం వేసుకుంటా. పౌడర్ నేను కూడా ముఖంకి వేసుకోను, శరీరం లోపల వేసుకుంటా. ఎందుకంటే మన శరీరాలన్నీ కూడా వాసన వస్తాయి. అవన్నీ కూడా రకరకాల, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైన వాసన ఉంటది. సో అవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మనము సెంట్ గానీ లేకపోతే పౌడర్స్ కానీ వేసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు. జై శ్రీకృష్ణ. అర్థమైందో ఏదో వింటున్నారు, నిద్రలు పోతూ పడి నిద్రలు పోతున్నారు. మీరు నవ్వకుండా అందరినీ నవ్వించేస్తున్నారు సార్. మీరు నవ్వకుండా అందరినీ నవ్వించేస్తున్నారు. లేదు, నవ్వుతున్నా, నేను కూడా నవ్వుతున్నా. పడుకోవడానికి అవకాశం లేదు. అంతే అంటారా? జై శ్రీకృష్ణ. నాకు ఒక చిన్న సందేహం సార్. చెప్పండి. ఇప్పుడు అర్జునుడికి భగవద్గీతని బోధించిన తర్వాతనే కదా ఉప పాండవులని అశ్వత్థామ చంపేస్తాడు. కరెక్ట్. మరి అర్జునుడు అంత విపరీతంగా ఏడ్చి చాలా బాధపడతాడు కదా, మరి ఆయనకి ఎందుకు అంత బాధపడాల్సి వచ్చింది? ఇప్పుడు రామచంద్ర ప్రభువు కూడా సీతాదేవిని అడవులకి వదిలేసిన తర్వాత ఆయన కూడా సీతమ్మ కోసం చాలా బాధపడతాడు. మీ 2 ప్రశ్నలకు జవాబులు మీతోనే చెప్పిస్తా. సో భగవద్గీత తీసుకుందాం. ఫస్ట్ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అది అయిపోగానే యుద్ధం అయిపోయిన తర్వాత ఏడ్చాడు అర్జునుడు. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అంటే గీత దేవుడు చెప్పినా సరే బంధాలు పోవు అని చెప్పి అర్థమైంది. అవునా? దేవుడు చెప్పినా సరే బంధాలు పోవు అని అర్థమైంది మీకు మొదటిది. అయితే బంధాలు పోలేదు కానీ అర్జునుడిలో పరిణతి వచ్చింది అని చెప్పడానికి ఒక మాట ఉంది. ఏంటంటే దేవుడిని అతను బ్లేమ్ చేయలేదు. అర్జునుడు దేవుడిని బ్లేమ్ చేయలేదు. నువ్వు నా పక్కనే ఉన్నావు, నా పిల్లలు చనిపోయారు అని చెప్పి అతను బ్లేమ్ చేయలేదు దేవుడిని. జరిగిందేదో జరిపించేసేసారు అంతే. ఓకే. తర్వాత ద్రౌపది ఉంది. ద్రౌపది అశ్వత్థామని చంపేద్దామని వీళ్ళు రెడీ అవుతారు. రెడీ అవుతే అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? క్షమించేస్తుంది. ఎందుకు క్షమిస్తుంది? తల్లి నాలాగా బాధపడకూడదు. అలా కాదు, వాళ్ళ తల్లి భర్త చనిపోయినా కూడా కొడుకుని చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు భర్తతో వెళ్ళిపోవచ్చు. అది ఇష్టం ఉన్న వాళ్ళకి, అదేమీ లేదు. కానీ వెళ్లకుండా కొడుకు కోసం ఉన్నది. ఇప్పుడు ఆమె ఏ కారణంతో అయితే ఉండిపోయిందో, ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కూడా ఆమె కొడుకుతోటి ఉండడానికి ఇష్టపడిందో, ఆమెని నేను ఇలాంటి పరిస్థితిలో చూడలేను, పుత్రశోకం కలిగించలేను అని చెప్పి. సో ఇప్పుడు ద్రౌపదిలో పరిణతి ఎంత వచ్చింది? అర్జునుడిలో కూడా పరిణతి వచ్చింది. అర్జునుడు ఒక్కసారి శ్రీకృష్ణుడిని క్వశ్చన్ చేయడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయడు. కానీ అప్పటి వరకు ఉన్న బంధం ఉంటుంది కాబట్టి అంతవరకు బాధపడతాడు. ఇక రెండవది రాముడు.
రాముడి విషయం లోపల రాముడు నరుడిలాగా ఉన్నాడు. అది కాక ఆయన వానప్రస్థాశ్రమంలో లేడు, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బంధాలు ఉండాలి. బంధాలు ఉన్నప్పుడు ప్రేమ ఉండాలి కదా. భార్య పిల్లలు అంటే ప్రేమ ఉండాలి కదా. సో రాముడు ఎవరు కదిలించినా కూడా ఏడ్చేసేవాడు. నా భార్య ఎత్తుకుపోయాడు వాడు అని పూర్ణ ఏడుస్తుండేవాడు. ఆంజనేయ స్వామికి ఒక్కొక్కసారి చిరాకు అనిపించేది. ఇంత గట్టిగా ఉంటాడు రాముడు అనుకున్నాము, ఇంత సున్నితమైన మనస్తత్వం ఆ రాముడు, చాలా సున్నితము రాముడు అని అనుకుంటాడు. మరి భార్య వెళ్ళిపోతే ఏడుస్తారా ఎవరైనా? ఇంత సున్నితమా మరీను అని చెప్పి బాధపడుతుంది ఆంజనేయ స్వామి అనుకుంటాడు. తర్వాత ఆయన సీతాదేవిని చూస్తాడు, సీతాదేవితో మాట్లాడి ఆ రోజు అనుకుంటాడు అన్నమాట, రాముడు చాలా రాయి లాంటి వాడు, ఇలాంటి భార్య వెళ్ళిపోతే చచ్చిపోవాలా, కానీ ఆయన బతుకున్నాడంటే ఆయన గుండె రాయి, ఆయన ఒక బండ రాయి అనుకుంటాడు. సో భార్య గురించి పిల్లల గురించి బాధపడడం ఏం తప్పు కాదు కదా. వయస్సుతోటి మీకు బహుశా ప్రవచనము మీకు అర్థం కాలేదు. మనకు ఏంటంటే బేసికల్ గా చెప్పేది, మీకు పుట్టగానే వైరాగ్యం రావాలని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. గృహస్థాశ్రమంలోనే వైరాగ్యం రావాలని చెప్పట్లేదు. కానీ ఫ్యూచర్ కి మనం ఇవాళ నుంచి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే 45 ఏళ్ల తర్వాత సుమారుగా మెల్లమెల్లగా తగ్గించుకోవాలి అటాచ్మెంట్. ఎప్పుడు తగ్గించుకోవాలి? తెల్ల జుట్టు వచ్చిందంటే తగ్గించుకోవాలి, థైరాయిడ్ వచ్చిందంటే తగ్గించుకోవాలి, బీపీ వచ్చిందంటే దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడు అనమాట. నీకు తీసుకుపోయే టైం అవుతుంది, సిగ్నల్స్ అన్ని ఇస్తాడు. అలా 4-5 సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు. ఆ సిగ్నల్స్ ను మనము కప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఆ సిగ్నల్స్ వచ్చిన ప్రతిసారి మనం గుర్తించాలి ఏంటంటే ఇప్పుడు నాకు వైరాగ్యం రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను పెరిగినాను, విరిగిపోతున్నాను, అయిపోయింది, ఇప్పుడు ఇంకా క్షీణిస్తున్నాను, అప్పుడు మెల్లమెల్లగా మారాలంటున్నా. కానీ పుట్టగానే వైరాగ్యం రావాలని నేను అనలేదు, హిందూ ధర్మం కూడా అనదు. అదేవిధంగా రాముడు అప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి రాముడు అది ఏడవడం పూర్తిగా న్యాయం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీ కృష్ణ అండి, నా పేరు అనుపమ. నమస్తే చెప్పండి. అండి. నమస్తే. ఇప్పుడు మీరు అందాక చెప్పారు కదా, ముందంతా బానే ఉంటాము, 9 అయితే ఎక్కడో ఒక చోట పెళ్ళాం దొరికిపోతుంది, మొగుడు భర్త తగాదా వేసుకుంటారు, పిల్లలు తగాదా వేసుకుంటారని. దానికి సొల్యూషన్ ఏమి ఉండదా అండి? అంటే వాళ్ళకి నచ్చదు యాక్చువల్ గా ఇట్లా ప్రవచనాలు వినడం అనేది, చాలా అవును మందికి నచ్చదు. అవును అలాంటి వాళ్ళని మనం ఎలా ఫేస్ చేయాలి? ఎలా నాకు ఫేస్ అర్థం చేయాలంటే కావట్లేదు. మన వేణుగోపాల్ గారిని అడగండి. ఆయన ఇట్లా చూపిస్తారు వేలు, ఏయ్ ఏమేమే అని చెప్పి ఇట్లా వేలు చూపించాలి. అదే దానికి అదే సొల్యూషన్ ఏం లేదండి, దానికి సొల్యూషన్ ఏం లేదు. దానికి ఏంటంటే మెయిన్ మనము అర్థం చేయించాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రోజంతా కూడా ఇప్పుడు రకరకాల పారాయణాలు అంటారు, ఇంటిని పట్టించుకోరు, ఇంట్లో పనులు పట్టించుకోరు చాలా మంది. జనరల్ గా అందరినీ ప్రేమగా చూసుకునే వాళ్ళని ఎవరేమనరు, ఇంట్లోపల కూడా ఎవరేమనరు కదా. ఇంట్లోపల అన్ని పనులు చేసి అలా బాధ్యతగా ఉన్న అని వాళ్ళు చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత నేర్చుకోవాలని కొన్ని ఆర్గనైజేషన్స్ బట్టీలు కొట్టిస్తాయి. ఆ బట్టీలు కొట్టించినప్పుడు 2 ఏళ్ళు నాశనం అయిపోదా? కొంతమంది సంస్కృతం నేర్చుకుందాం అని చెప్పి సంస్కృత భారతి దగ్గరికి వెళ్తే సంస్కృత భారతి వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాధేస్తాడు. సో అప్పుడు ఎక్కడ మీకు టైం ఉంటుంది ఫ్యామిలీ కోసం? ఉండదు. ఈ ఒక్క ప్రవచనం పెట్టుకుంటే మీకు పర్వాలేదు, ఈ ప్రవచనం మీకు నిజంగా మార్పు చేసి, కానీ మీరు దీన్ని ఇక్కడతో ఆపట్లేదు కదా, ఇంకో 20-30 నేర్చుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ కోపం లేకుండా ఎట్లా ఉంటది? అలా అని పిల్లలుని కేర్ చేస్తాను, వంట చేస్తాను అది అంటే పిల్లలు అది కాదు స్కూల్కి అది వెళ్ళే కాదు టైంలోనే కదా. నేనేమంటానంటే ఇంకా అంటే నేను ఎవరింట్లో అదే పరిస్థితి నాకేం తెలియదు, అదే అవన్నీ నాకు తెలియదు. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ ప్రొవైడ్ ద సొల్యూషన్. బట్ ఇంట్లోపల ఎవరికైనా కూడా మార్పు రావాలి, భర్తలో కూడా మార్పు రావాలి, ఓకే, భార్యలో కూడా మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? కానీ భర్తలో మారలేదు కదా అని చెప్పేసి భార్య వదిలేస్తుందా? వదిలేదు. తన లోపల డిటాచ్మెంట్ పెంచుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున చచ్చిపోతే ఇప్పుడు నేను రేపు పొద్దున చచ్చిపోతే నాకు భర్త వెనకాల వస్తాడా? ఒక గంట ఏడుస్తాడు, గంట ఏడ్చేసి చాలుగా ఎక్కువ ఏడ్చడంలే అని మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ అంటారు, అరే నీకేం రా మంచిగా రా, నుంచి మందు పార్టీ చేసుకుందాం, మస్తు చేద్దాం
అనగానే వాడు అంటాడు సరేరా కొద్దిసేపు ఇది బాడీని తగలబెట్టేయాలా, కాల్చేద్దాం, బాడీని తీసుకుపోయి కాల్చేద్దాము, ఈ బాడీని కాల్చేసినాక తాగుదాం రా, చిత్తుగా తాగుదాం అని. మాకు తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ అంతా కలిసి మందు పార్టీ ఇస్తారు. సో ఒకే వారంలో ఎంతమంది అయినా మందు పార్టీ ఇవ్వచ్చు అన్నమాట. అట్లా 3 సార్లు 4 సార్లు తాగొచ్చు చిత్తుగా. సో కాబట్టి ఇదంతా ఏంటంటే 10వ రోజు 12వ రోజు నాడు మంచిగా రకరకాల వంటలు చేసుకొని విచ్చలు విడిగి తినొచ్చు. గారెలు, బూరెలు. ఆ చనిపోయిన వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాడికి ఇష్టం అని చెప్పేసి వంటలు చేస్తారు. చనిపోయిన వాడికి ఇష్టమైన వంటలు అన్ని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేనేం తినా మీ అందరికీ తెలుసు కదా, ముద్దపప్పు తప్ప నేనేం తినాను. ముద్దపప్పు ఒకటే తింటాను కదా. రేపు నేను సరే రేపు పొద్దున్న చచ్చిపోతాను అనుకోండి, అప్పుడు మా ఇంట్లో 10 రోజుల తర్వాత వంట చేస్తారు. చేసి 12వ రోజు నాడు ఏం చేస్తారు తెలుసా, 20 రకాల వంటలు చేసి ఇవన్నీ మా హస్బెండ్ కి ఇష్టం, మా నాన్నకి ఇష్టం అని చెప్పి మా పిల్లలు చెప్తారు. నేను పప్పు తప్ప ఏం తినను. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పప్పు అన్నం పెడతారా అయితే? అది కూడా నేను ఉత్తమ ముద్దపప్పు తింటాను, ముద్దపప్పు ఆవకాయ. సో వచ్చిన వాళ్ళందరికీ నాకు ఇష్టమైన వస్తువులే పెట్టాలి కదా. సో నాకు ముద్దపప్పు, ఆవకాయ, పెరుగన్నం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అవే పెడతారా? పెట్టరు. మనం ముందు శవం కాల్ చేస్తే అయిపోయింది, ఓ పని అయిపోతుంది. అందుకే శంకరాచార్య ఏమన్నాడు, భార్య బిభ్యతి తస్మిన్ గే, అంటే ఆ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుందిరా. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు విలువ లేదు. నీ నోట్లో నీకు శక్తి ఉన్నంత వరకే నీ దగ్గర జనాలు. భార్య గాని, భర్త గాని, ప్రపంచం గాని, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి బంధాలు. ఇవి శాశ్వతమైన బంధాలు కాదు. నేను భర్తను చేంజ్ చేద్దాము, నేను భార్యను చేంజ్ చేద్దాము అని అనుకుంటే అది మూర్ఖత్వం. చెప్పి చూస్తాం. చాలా మంది అలానే దారి ట్రై వాళ్ళదే. చేస్తారు. అదే అదే ఏంటమ్మా? చాలా మంది అలానే ట్రై చేస్తారు. మారాలి అదే భార్య భర్త మారాలని, మారిపోవాలి. భార్య మారాలని కూడా ట్రై చేస్తారు కదా. అవునండి. భార్య ముట్టికాయలు వేస్తూ ఉంటుంది. అవి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటారు. జుట్టు అవును పీక్తుంది, ఎంత ట్రై చేస్తారు మగవాళ్ళు తప్పించుకోవడానికి. అవునండి. సో అట్లాగా. అది కాక ఇక్కడ ఈ జుట్టు ఎందుకు ఇట్లా పెంచుకుంటాం మేము? చెప్పండి, ఎందుకు ఇట్లా ఇంత జుట్టు ఇలా పైకి ఎందుకు దూగుతా నేను? ఇట్లా 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 రాముడు బుద్ధిమంతులాగా ఎందుకు పెట్టుకోను? ఎందుకంటే ఇక్కడ పడ్డ ఇవి ఉంటాయి కదా బొప్పెలు, అవి కనిపించకుండా జుట్టుతోని కవర్ చేసుకుంటాం. హరే కృష్ణ స్వామి, బాగా చెప్పారు, అర్థమైందండి. అది ఎవరు మారద్దు. నేనేమంటున్నానంటే మనం మారాలి అంతే. ఈ ప్రపంచంలో ఎవరు మారాలి అంటే మనం మారాలి. అదే మనమే మారాలి. ఈ ప్రపంచంలో ఎవరినన్నా మార్చాలంటే అది మూర్ఖత్వం. చెప్పి చూస్తాం. ఎవరైనా శ్రద్ధగా వచ్చి ఇప్పుడు నా గురించి చాలా మంది అంటారు, నువ్వు మస్తు ప్రవచనాలు చెప్తున్నావాడు కదా, మాకు జర లింక్ షేర్ చేయరాదే అంటారు. అయినా సరే అంటే ఎవరికి షేర్ చేయను నేను. ఎందుకో తెలుసా? చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అన్నది ఏదో క్యాజువల్ గా అన్నారు. వాళ్ళు వినరు. 1-2 సార్లు ఆవేశంగా జాయిన్ అవుతారు. జాయిన్ అయినా 2వ రోజు నుంచి వినరు. వాళ్ళకి అర్థం కాదు ఇది. నేను చెప్పే కదా, ఒకసారి మా అత్తగారు కూర్చున్నారు, మా అల్లుడు చెప్తాడు చాలా బాగా చెప్తాట అని చెప్పి కూర్చున్నారు. నేను అన్నా, నాకు పర్లేదండి మొమ్మట పడతాను. కూర్చుని కొద్దిసేపటికి ఆవిడ అవస్థ చూస్తే నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చింది, చెవుల్లోంచి రక్తం వస్తుంది. వినలేకపోతున్నారు. సో మీరు ఎవరినో మార్చాలి. ఎవరు ఏది చేస్తా చేయనియాలి అంతే. ఓకే స్వామి. ఎవడు ఏం చేస్తుంది, వాడు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటానని నేను 4 జ్యోతిర్లింగాన్ని చూశానంటే అది చూసుకోపో. నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇంకా కూడా గట్టిగా మాట్లాడితే మనం వాళ్ళకి శత్రువులం అవుతాం. అంతే స్వామి. అలానే ఇప్పుడు శత్రువులే, నాకు నేనే శత్రువు అయిపోతున్నాను. అది కాక ఇంకోటి ఏంటంటే ఎవరిని మార్చలేవండి, పూర్వజన్మ శత్రువులే. మనమే మారాలి. పూర్వజన్మ శత్రువులు, పూర్వజన్మలో అప్పులు ఉన్న వాళ్ళు ఈ జన్మలో మనకు వస్తారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణములో ఉండడం వల్ల మాత్రమే మనకు పశువులు, పత్ని అంటే భార్య గాని భర్త గాని, స్తుతులు, ఇవందరూ ఎందుకు వస్తారు? కేవలం మనకి ఏదో అప్పు ఉండడం వల్ల వచ్చిన వాళ్ళు. వీళ్ళు అప్పు తీర్చుకొని వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ దగ్గర, మీకు ఎవరైనా చాలా దగ్గర అయ్యారంటే దాని అర్థమేంది? వాళ్ళు మీరు అప్పు తీర్చుకోవడానికి వచ్చారని. అంతే, అప్పు తీర్చుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని వీళ్ళు నా వాళ్ళు అనుకున్నారంటే మునిగిపోయినట్టే. ఎంతమందిని మీరు ఒక్కసారి వైరాగ్యం రావాలంటే వీళ్ళు ఐసీయూ చూడండి ఒకసారి. ఐసీయూ చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇంత చిన్న బేబీలు కూడా అలా వెంటిలేటర్లలో కనిపిస్తూ ఉంటారు. గుండె రగిలిపోతూ ఉంటుంది. దేవుడా ఎందుకు ఇంత అన్యాయం చేసావని అనిపిస్తుంది. అప్పుడైనా మనం మారాలి. ఈ 9 ప్రవచనం ఒక్కటే జీవితంలో మార్పు తెచ్చేది. ఇది మీకు పుణ్యం చచ్చినా రాదు. ఈ ప్రవచనాల వల్ల, నా ప్రవచనాల వల్ల ఎవ్వడికి పుణ్యం రాదు. ఎవరైనా పుణ్యం ఆశించి ఏవో 2 మాటలు వింటే మాకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు.
ఉంటారు, వాళ్ళకి ప్రవచన వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాళ్ళకు మొక్కిపించుకుంటారు. అక్కడ వస్తుందని నేను అనట్లేదు, వాళ్ళు అలా కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళకు కాళ్ళు ఇది చేసి. అందుకే చూసాం కదా మనం, ఒక బాబాజీ అట్లాగే వెళ్తుంటే మొత్తం ఆయన ఎవరో చెప్పాడు, ఆయన పాద ధూళి నెత్తినేసుకుంటే మంచిది అని. ఇక చూడాలి జనాలు ఒకళ్ళ మీద ఆయన వెళ్ళిపోయాడు శుభ్రంగా, వీళ్ళందరూ ఒకరినొకళ్ళు తోసుకొని తన్నుకుంటూ ఆయన నడిచిన నేలంతా మట్టి నెత్తి మీద చల్లుకుంటూ కూర్చునేసరికి చచ్చూరుకున్నారు, 100 మంది చచ్చారు. అందరికి అదే రోజు మోక్షం దొరికింది. సో కాబట్టి ఏంటంటే ఈ మూఢనమ్మకాలు మానేసి కోరికలను తగ్గించుకొని ఉండడమే మనకు నిజంగా జీవితంలో చేయవలసినటువంటిది. భజగోవిందం గనక నేనంటే అంటున్నందుకు ఏమనుకోకండి, కృష్ణుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నా. భజగోవిందం గనక మన జీవితాన్ని మార్చకలేదు అంటే, ఒకవేళ అంటే ఇంకో 2 క్లాసులు 3 క్లాసులు అవుతుంది మనకు భజగోవిందం. ఈ భజగోవిందం గనక మనకు మార్పు తెలియదు అంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కృష్ణుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, మనం మారం. ఇంకా మనం మారే ఛాన్సే లేదని గుర్తుంచుకోండి. ఇంకా మనం చచ్చినా మారమే. మనకు భజగోవిందం మన లోపల మార్పు తెచ్చి తీరవలసిందే, లేకపోతే మనం మారం. ఇంకా మారమని గుర్తుంచుకోండి. అయిపోయింది ఇక ఇక్కడితోటి, ఇక నేను నా జీవితం ఇంతే, కూర్చుంటాను, చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటాను అనుకోవాలి. ఇది ఎందుకంటే అయిపోయింది. ఇంకా 2 వారాలు 3 వారాలలో అన్ని రకాల కాంబినేషన్స్ తెలుసుకున్నాం. వినండి, ఇవే ప్రవచనాలు రాత్రి పగలు వినండి, వింటూనే ఉండండి. ఏవో అడ్డగోలుగా 100 పనులు చేస్తూ పెట్టుకోకండి. వైరాగ్యం రావాలి. వైరాగ్యం వస్తే తప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకు. వైరాగ్యం అనేది అన్నిటికంటే గొప్పది. ఆ వైరాగ్య సాధనకు సరైనటువంటి ఆయుధమే భజగోవిందం. మోహముద్గరం, దీని అసలు పేరు మోహముద్గరం. భజగోవిందం అనేది ఫస్ట్ శ్లోకం పేరు, కానీ అసలు దీని పేరు మోహముద్గరం. మోహం పైన సమ్మెట కొట్టడం. మోహం అంటే పట్టరాని ప్రేమ, దాన్ని సమ్మెటతో కొట్టడం. బాబు ఇది అసత్యం, అసత్యాన్ని చూసి నువ్వు సత్యం అనుకుంటున్నావు, కాబట్టి నేను దాన్ని కొట్టు, గట్టిగా కొట్టి దాన్ని ముక్కలు చేయి మోహంను. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే, వివేకము ద్వారా మాత్రమే వైరాగ్యం వస్తుంది. ఆలోచన తెచ్చుకోవాలి, మూఢనమ్మకాలను దూరం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనము ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి. ఇక్కడ మనం సంపాదించుకున్న ప్రతి వస్తువు, పిల్లలు, భర్త, వస్తువులు, కార్డు, బంగళాలు, హోదా, పేరు, ఉద్యోగము, చదువులు అన్ని ఇక్కడ పడేసి పోవాల్సిందే. ఇక్కడి నుంచి నేను వచ్చే జన్మకు తీసుకెళ్లేది కేవలం నా పాపములు, నేను వీళ్ళ మీద వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడినటువంటివి. ఎప్పుడైనా ఒకసారి ఒక్క సెకండ్ పాటు దేవుడికి మనస్ఫూర్తిగా చేసినటువంటి పూజలు, ఇవి మాత్రమే నాకు వచ్చే జన్మకు వెళ్తాయి. ఇక వివేకం, నేను ఆలోచించి జ్ఞానాన్ని గనక సంపాదించుకుంటే ఈ జన్మలోనే నేను ఇంకొక జన్మ ఎత్తకుండా అయిపోవచ్చు, లేదా ఈ జ్ఞానాన్ని వచ్చే జన్మకు కూడా తీసుకెళ్లి సాధన అక్కడి నుంచి మొదలెట్టి చాలా తక్కువ సమయంలో పరిణతి సాధించగలుగుతాను. కాబట్టి నాకున్న మార్గం ఒకటే. ఆలోచన ద్వారా భజగోవిందంలోనూ నిర్వాణ దశకంలోనూ చెప్పినటువంటి సందేశాన్ని గుర్తించి నన్ను నేను మాత్రమే మార్చుకుంటాను. నన్ను నేను మార్చుకోకపోతే జీవితం మారదు. నన్ను నేను మార్చుకోవాలి. భగవంతుడు ఆ శక్తిని నాకు నా లోపల వైరాగ్య భావనను పెంపొందించు. ఈ బంధముల నుంచి నన్ను దూరం చెయ్యి. మెల్లమెల్లగా వీటికి నేను దూరంగా ఉండేలాగా ప్రయత్నం చెయ్యి. నాకు తెలిసి తెలియకుండా అనేక బంధాలను నేను ముడివేసుకుంటూ సంకెళ్లను మరింత గట్టిగా బిగించుకుంటున్నాను. నన్ను సత్యానికి దూరం చెయ్యకు ఓ భగవంతుడా. నువ్వు సచ్చిదానంద స్వరూపుడవు. నేను గనక నిజంగా నీలో అంశనైతే నేను సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. సత్యానికి దూరంగా ఒక అడ్డగోలు స్వప్నంలో బతుకుతున్నాను. నన్ను ఈ స్వప్నంలోంచి బయటపడి సత్యాన్ని చూపించు. నాకు సరైనటువంటి దారిని చూపించు. ఒక వెలుతురిని నాకు ఇవ్వు. ఆ వెలుతురు పట్టుకుని నేను జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఉంటాను. ఆ శక్తి మనందరికీ వస్తుందని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ.